परिशुद्धि 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 अणिवीन बड़ू पूरा मदिगो पद पद रे प्रियुलारा परमेश्वरुनी परिशुद्धि 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 अणिवीन बड़ू पूरा मदिगो पद पद रे प्रियुलारा रवितोनु कुमुद बांधवुतोनु मरिदीप छवितोनु दानि कवसरमिंत लेदु अविरतमुन क्रीस्तु परिशुद्धि 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 अणिवीन बड़ू पूरा मदिगो पद पद रे प्रियुलारा వాక్యం చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. చిన్న పిల్లలారా, ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిది కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడి అని దీని చేత తెలుసుకొనుచున్నాము. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ. ఇది కడవరి గడి అని దీని చేత తెలుసుకొనుచున్నాము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 57వ వచనం ఇలా ఉంది. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక.
ప్రేమపూర్ణుడైన మా పరలోకపు మా ప్రియ తండ్రి, అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడవైన దేవుడవు, నీ విశేష కనికరము చొప్పున మీరు మమ్మలను జ్ఞాపకం చేసుకుని మా అక్కరలు మా అవసరాలు తీరుస్తూ, ప్రభువా, ఈ దుష్ట దినాలలో నీ వాక్యమును మేము సరిగా అర్థం చేసుకుని మా జీవితంలోనికి వాటిని అన్వయించుకొని నీ వాక్య అభ్యాసం చేత మా జీవితాలు మెరుగుపరుచుకుని నీ కటాక్షం మా అందరిలా చూపము. ఈరోజు కూడా నీ సహాయాన్ని కోరుతున్నాను, కనికరించు. యేసు ప్రభు పేర స్తోత్రించి మీకే ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. కడవరి గడియ జయ జీవితం అనే శీర్షికలో మనం 3వ సందేశం మనం వినడానికి ఆయన సన్నిధికి మనం చేరి రాగలిగినాం. గత 2 దినాలు ఇది కడవరి గడియ అని మనం తెలుసుకోవడానికి ఎక్కడెక్కడ సూచనలు చూచి కడవరి గడియను గుర్తించమని ప్రభు చెప్పారో ఆ 3 స్థలాలలో మనం కడవరి గడియ సూచనలు మనం చూస్తూ వచ్చాం. కడవరి గడియ సూచనలు లోకాన్ని చూచి తెలుసుకోమన్నాడు ప్రభు. కడవరి గడియ సూచనలు సంఘములో చూచి తెలుసుకోమన్నాడు పౌలు భక్తుడు. అలాగనే ఇశ్రాయేలీలలో సూచనలు చూచి కడవరి గడియలను గుర్తించమన్నాడు ప్రభు అయిన యేసు భూమి మీద ఉన్నప్పుడు. మెట్టుకు కడవరి గడియలను మనం అర్థం చేసుకోవడానికి లోకము, సంఘము, ఇశ్రాయేలీలు ఈ 3 సూచనలు మనం చూచి గమనించవలసినటువంటి ఆవశ్యకత మనకుంది అనే విషయం మనం మర్చిపోకూడదు. సరే, నిన్న మొన్న మీతో చెప్పినట్లు ఈరోజు కూడా లోకములో చూస్తే కడవరి గడి యొక్క ఒక సూచన అదేంటి అనంటే ఎక్యూములేటింగ్ ఆఫ్ ద వెల్త్, సంపదలను సమకూర్చుకొని ఒక పిచ్చిలో మనుషులు బ్రతుకుతూ ఉంటారు. ఇక ఏది చేసినా నాకేంటి, ఏది చేసినా నేను ఏమి 2 రాళ్ళు వెనకేసుకోగలను, ఏది చేసినా నేనేమి సంపాదించుకోగలను అన్న ఆరాటంలోనే మనుషులు బ్రతుకుతారు. ఈ రోజున స్వదేశంలో, ఈ రోజున విదేశాల్లో మరి బ్రతుకుతున్న మనవారిని మనం చూస్తే, సరే జీవనోపాధి కొరకు ఎక్కడికైనా వెళ్ళాలి, ఏ పనైనా చేసుకోవాలి, దాన్ని మన కాదని మనం అనలేం. కానీ ఈ చివరి దినాల్లో ధన సముపార్జన అనగా విస్తృతమైనటువంటి ధనాన్ని పోగేసుకోవాలి అన్న ఆరాటంలో దాని కొరకు చాలా త్యాగాలు చేసుకుంటున్న మనుషులు నేడు సమాజంలో కనబడుతున్నారు. అందుకేనేమో యాకోబు ఇలా రాశాడు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూడండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చడి ఉపద్రవమును గూర్చి ప్రలాపించి ఏడువుడి. మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములు చిమ్మెటలు కొట్టినవాయెను, మీ బంగారము మీ వెండియు తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరములను తినివేయును. అంచె దినముల యందు ధనము సమకూర్చుకుంటిరి. చివరి మాట మీరు పట్టుకుంటే అంచె దినముల్లో లోకములో కనబడే సూచన ధనమును కూర్చుకోవడానికే అంచె దినముల్లో మనుషులు బ్రతుకుతుంటారు అని దైవజనుడు ఎంత స్పష్టంగా చెప్పడం ఈ లేఖనాల్లో చూస్తున్నాం. అది మనకు కనబడుతుంది కూడా సమాజంలో. కాబట్టి ప్రియులారా, లోకములో ఒక సూచన చాలు. మెట్టుకు ఈ 3 దినాలలో నేను లోకములో కనబడే 5 సూచనలు మీతో చెప్పాను. మరోసారి జ్ఞాపకం చేస్తాను, గుర్తు తెచ్చుకోండి. లోకములో విస్తృతమైన పాపం కనబడుతుంది. కరువులు, భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాలు కనబడతాయి. అలాగనే కూలికి పోయే మనుషులకు కొన్ని సమస్యలు ఎదురవుతాయి. విస్తృతమైన ప్రయాణాలు, అత్యధికమైన జ్ఞానం మనుషులు సంపాదించుకుంటారు. 4, 5వది
ధన సముపార్జనే ఒక పిచ్చిలాగా మనుషులు బ్రతుకుతుంటారు. 5 ఈ 5 సూచనల వెలుగులో మనం కడవర గడిలో ఉన్నాము, అంచె దినాల్లో బ్రతుకుతున్నాము అనేది మనం తెలుసుకోవలసిన సంగతులు. అది అట్టి పెట్టండి. తర్వాత సంఘములో సూచనలు. గత 2 దినాలు 4 సూచనలు చెప్పాను. ఇప్పుడు 5వ సూచన చెప్పి మళ్ళీ 5 జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 24వ అధ్యాయం మనకు తెలిసిన వచనమే, కానీ సందర్భం నేను చదువుతున్నాను. 14వ వచనం, 24, 14. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటించబడును, అటు తరువాత అంతం వచ్చును. ఇదేమి చెబుతుందంటే వరల్డ్ వైడ్ ఎవాంజలిజం, ప్రపంచమంతా జరిగేటువంటి సువార్తీకరణ. నమ్మారా నమ్మలేదా అది ఇక్కడ ప్రశ్న కాదు. ప్రభువుని అంగీకరించినారా అంగీకరించలేదా అది ప్రశ్న కాదు. ప్రభువుని వెంబడించే వాళ్ళు తయారయ్యారా లేదా అది ఇక్కడ ప్రశ్న కాదు. కానీ దేవుడు తన సువార్తను ప్రతి ఖండములోనికి, ప్రతి దేశంలోనికి, ప్రతి రాష్ట్రంలోనికి, చివరికి ప్రతి పట్టణం పల్లెల్లోనికి కూడా ఏదో ఒక సాధనం ద్వారా తన సువార్తను అంతటా వ్యాపింపచేసే దిశగా దేవుడు పనిచేస్తూ ఉన్నాడు. ఇదివరకటి కాలము కంటే నేటి దినాల్లో మనకు సమృద్ధిగా ఉన్న ఈ రిసోర్సెస్ మనం చూస్తున్నప్పుడు, ఈ ఇంటర్నెట్, అలాగనే ప్రియులారా టెలి ఎవాంజలిజం, దాంతోపాటు యూట్యూబ్స్, ఇవన్నీ ఏమంటే మనుషులు వెళ్ళలేని చోటకి సువార్త మాటలు వెళ్ళిపోయే రీతిలో ప్రియులారా పని జరుగుతూ ఉంది. నమ్మేరెంతమంది నమ్మలేదెంతమంది అక్కడ ప్రశ్న కాదు. సువార్త సత్యాలు మనుషుల చెవిలో పడ్డాయా లేదా అన్నదే ప్రాముఖ్యం. ప్రియులారా దేవుడు తన కుమారుని లోకానికి పంపిన మాట, ఆయన 33.5 సంవత్సరాలు జీవించి తాను సిలువలో మరణించిన మాట, మృత్యుంజయుడై ఆయన తిరిగి లేచినటువంటి మాట, ఆయన ఆరోహణుడై తండ్రి దగ్గరకు వెళ్ళినటువంటి మాట, ఆయన ఒకరోజు మరలా తిరిగి వస్తాడు అనే మాట ఏదో ఒక రీతిగా ఏదో ఒక సాధనం ద్వారా మనుషుల యొక్క చెవుల్లో పడేలాగా ప్రపంచ సువార్తీకరణకు దేవుడు మార్గాలు సరళం చేశాడు, జరిగిపోతా ఉంది. ఇది మనకేమి చెబుతుంది అనంటే ఎవాంజలిజం ఎక్స్ప్లోషన్ జరుగుతుంది, సువార్త విస్ఫోటనం జరుగుతుంది ఈ రోజుల్లో ప్రపంచంలో. మనం ఒక 30-40 సంవత్సరాల కిందట మన తల్లిదండ్రుల కాలంలో ఇలా జరగలేదు. కానీ ఈ రోజుల్లో అనేకమైన సాంఘిక మాధ్యమాల ద్వారా లేక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సువార్తీకరణ విస్తృతంగా వెళ్ళిపోతుంది. అంటే అర్థం ఇది కడవరి గడియ అని మనం తెలుసుకోవలసిన ఆవశ్యకత ఉంది. సరే, ఇప్పటి వరకు నేను సంఘములో సూచనలు 5 మీతో చెప్పాను. మరోసారి వాటిని జ్ఞాపకం చేస్తాను, గుర్తు తెచ్చుకోండి. సంఘములో కడవరి గడియ సూచనలు ఎలా కనబడతాయి అనంటే, సంఘములో విశ్వాస భ్రష్టులు పెరుగుతుంటారు, సంఘములో భయంకరమైన వేషధారణ కనబడుతుంది, సంఘములో నిలువెచ్చనతనం పెరిగిపోతుంది, సంఘము లోపల ఉన్న వారికి అధికమైన హింస జరుగుతుంది. ఇవి 4. ఈరోజు మనం చెప్పుకున్న దాంతో కలిపితే ప్రియమిత్రులారా వినండి, ప్రపంచ సువార్తీకరణ సంఘము ద్వారా ఏదో రీతిగా జరిగిపోతూనే ఉంటుంది. ఇది ఏమిటి అంటే ఇది కడవరి గడియలకు సంఘములో కనబడేటువంటి సూచనలు. ఇది మీ మనసులో పెట్టుకోండి. సరే ప్రియులారా, ఇశ్రాయేలీలలో సూచనలు అది కూడా నేను మీకు చెప్పాను, అది ఒకసారి జ్ఞాపకం చేస్తాను. కానీ ఈరోజు నేను చెప్పబోతున్నది ఏంటనంటే, ఇశ్రాయేల్లో కనబడే ఒక సూచన ఏమిటి అంటే, జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనం చూడండి. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనంలో, సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్టు ఫలమిచ్చును, భూమి పండును, ఆకాశము నుండి మంచు కురియను, ఈ జనులలో శేషించిన వారికి వీటన్నిటినీ నేను స్వాస్థ్యముగా ఇత్తును, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మీరు పైనుంచి అయితే పూర్వదినములలో అనే మాట దగ్గర నుంచి చదివితే, ఈ అంచె దినముల యందు యెరూషలేము ఇశ్రాయేలీలకు ప్రియులారా సావరెన్ క్యాపిటల్, వారికి ఒక సార్వభౌమిక ముఖ్య పట్టణంగా యెరూషలేము ప్రకటించబడగా, అక్కడ దేవుని కొరకైన శేషం కొంతమంది వారు యూదులే గాని యేసునందు విశ్వాసం ఉంచిన వారుగా కొంతమంది మారతారు.
వారిని దేవుడు చాలా ఆశ్చర్యరీతిగా వాళ్ళు ఆశీర్వదిస్తాను అన్నాడు. అది ఇప్పుడు జరిగిపోయింది. మీకు ఆ విషయం తెలుసా? 2017 సంవత్సరం డిసెంబర్ 6వ తారీఖున అమెరికా దేశపు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇట్లా అనౌన్స్ చేసినాడు ప్రపంచానికి, ఈ ఇశ్రాయేలీలకు ఇక యెరూషలేమే సావరెన్ క్యాపిటల్ అని అనౌన్స్మెంట్ జరిగిపోయింది. 2017లోనే జరిగిపోయింది. ఆ రోజున ప్రపంచమంతా ఒక్కసారి ఉలిక్కి పడింది. ఇదేంట్రా, యెరూషలేమును వీరు వారి యొక్క ముఖ్య పట్టణంగా, రాజధానిగా అప్పుడే వీరు ప్రకటించేసుకున్నారు అని ఒక్కసారి లేఖనాల వెలుగులో పరిస్థితులను గమనించేవారు ఇది అంత్యకాలం వచ్చేసింది, కడవర గడియ వచ్చేసిందని ఒక్కసారి ఉలిక్కి పడింది. సరే, ఉలిక్కి పడ్డారు, కొంత లేఖన పరిశోధన చేశారు, కొంతమంది కొన్ని సందేశాలు వినిపించారు. కానీ మళ్ళీ యథావిధిగానే మనుషులు మారుతున్నారు. ఎందుకంటే మనుషులు నైజమంతే కదా, ఏదైనా దాని తీవ్రత ఉంటే అప్పుడు చాలా బాగుంటారు, అది కొంచెం చల్లబడితే అన్నీ మర్చిపోతుంటారు. అంతెందుకు, కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు ఎంత బాగా దేవుడు జ్ఞాపకం వచ్చాడో ఈ మనుషులకు. కరోనా తీరిన తర్వాత పరిస్థితులని చక్కబడ్డాక అసలు కోవిడ్-19 మర్చిపోయినట్టుగా మనం బతుకుతున్నాం ఈ రోజుల్లో. అదే జరిగింది. 2017 డిసెంబర్ 6వ తారీఖున ఎవడు యెరూషలేమును ఇశ్రాయేలీయులకు రాజధానిగా డొనాల్డ్ ట్రంప్ అనౌన్స్మెంట్ ఇచ్చినప్పుడు ఇదేదో జరగబోతుంది అన్నట్టు కనిపించింది. అవును, అది చివరి గడియల్లో జరగవలసిన దానికి పునాది పడినట్టుగా ఉంది. అది వారికి రాజధాని అవుతుంది. అలాగనే ఆ ప్రాంతంలో ఇదివరకు అంగీకరించని, ఇదివరకు దేవునికి విరోధంగా నిలిచిన యూదులు ఆయన నమ్ముకుంటారు. దేవుడు కూడా ఇదివరకు తన ప్రజలతో వ్యవహరించినట్లు అంచె దినముల్లో, కడవర దినములలో ఇశ్రాయేలీయుల విషయమై నేను వ్యవహరించను అన్నాడు. కావాలంటే చూడండి, ఇక్కడే 8:11 ఏమి రాసిందో. అయితే పూర్వ దినములలో నేను ఈ జనులలో శేషించిన వారికి విరోధనై ఉన్నట్టు, చూస్తున్నారా, గమనించారా, విరోధనై ఉన్నట్టు ఇప్పుడు విరోధిగా ఉండను అంటున్నాడు. ఇదివరకు నేను విరోధిగా ఉంటిని, వారి అవిధేయత, వారి అవిశ్వాసము, వారి విగ్రహారాధన, వారి విశ్వాసఘాతుకత్వము, వారి యొక్క వేషధారణ, ఇవన్నీ నా ప్రజల్లో చూసి నేను వారికి విరోధినై నిలబడ్డా. నేను వారికి విరోధిగా నిలబడ్డా. కానీ ఆ రోజు వచ్చినప్పుడు నా ప్రజలైన ఇశ్రాయేలీయులకు యెరూషలేమును రాజధానిగా ప్రకటింపజేస్తే నేను ఆ స్థలమునకు వచ్చి నేను అడుగుపెట్టే రోజు ఒకటి ఉంటుంది. దానికి ముందే నా ప్రజలు కొంతమంది శేషించిన జనులు, నా జనులలో శేషించిన వారు నా యందు విశ్వాసం ఉంచగా నేను వారికి ఇక నేను విరోధనై ఉండను అన్నాడు. దాదాపు ఆ దిశగా యెరూషలేములోను, ఆ దిశగా ఇశ్రాయేలీయుల మధ్య తన కార్యం జరుగుతూనే వస్తూ ఉంది. నేను గత 2 దినాలు నేను 2 చొప్పున ఇశ్రాయేలు సూచనలు మీతో చెప్పాను. మొదటి రోజు చెప్పాను, వారు చెదిరిపోయిన వారు సమకూర్చబడుతుంటారు అని చెప్పాను. 1948లోనే ఆరంభమైపోయింది. వాళ్ళు సమకూర్చబడుతున్నారు. తరువాత వారు వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసుకుని వాళ్ళు పండించిన పంటలు ప్రపంచ దేశాలకు ఎక్స్పోర్ట్ చేసి అన్ని దేశాలు వ్యవసాయ రంగంలో అభివృద్ధి చెందిన ఇశ్రాయేలీయుల వైపే చూడవలసి వస్తుంది, వాళ్ళ దగ్గరే నేర్చుకోవలసి వస్తుంది అనేది కూడా చెప్పాను. తర్వాత నిన్న మరికొన్ని సూచనలు మీతో చెప్పాను. ఇదే ఇశ్రాయేలీయులు ఎట్లుంటారు అంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని అధికంగా సంపాదించుకొని వారి ప్రపంచం గనులుగా వీరు తయారవుతారు. ఈ రోజున గూగుల్, ఈ రోజున ఫేస్బుక్లు, ఈ రోజున వినండి సోషల్ మీడియాలో విస్తృతమైనటువంటి వ్యాపారాల కేంద్రమైన ఇవన్నిటికీ అధినేతలు ఇశ్రాయేల్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళే. వాళ్ళు ఆర్థికంగా గనులుగా ఎంచబడినటువంటి వారే. కాబట్టి ప్రియమిత్రులారా వినండి, సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చెంది నా ప్రజలు కొంతమంది గనులుగా ఉంటారు ఈ ప్రపంచంలో. ఆ పని కూడా జరిగిపోయింది. ఈరోజు నేను 5వ సూచన ఏం చెప్పాను అంటే యెరూషలేమును ముఖ్య రాజధానిగా చేసి శేషించిన ప్రజలు కొంతమంది యేసునందు విశ్వాసం ఉంచిన వారు అవుతారు. ఈ రోజున ఇశ్రాయేలీల్లో కొంతమంది యూదులు మెస్సియాను అంగీకరించి వాళ్ళ ప్రభువును నమ్ముకుని బ్రతుకుతూ ఉండడం భలే ఆశ్చర్యకరమైన విషయంగా అనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ ఎందుకు చెప్పాను అంటే కడవర గడియ అనుకోవడం కాదు. కడవర గడియలో సూచనలు ప్రభువు చెప్పినాడు.
చెప్తున్నాడు. ఆ సూచనలు చదువుకుంటూ ఆ సూచనలు ధ్యానిస్తూ మనం అంచె దినముల్లో బ్రతుకుతున్నాము, కడవరి గడియల్లో బ్రతుకుతున్నాము. క్రీస్తు విరోధులు ఇప్పటికే బయలుదేరిపోయినారు కనుక మనం మరికొంచెం మెలకువతో ఈ లోకంలో బ్రతకవలసి ఉంది అని మీరు అర్థం చేసుకుంటే, కడవరి గడియ క్రైస్తవ అనుభవాలు అనే శీర్షికలో మీరు ఈ నవంబర్ నెలంతా ఈ 30 దినాల బైబిల్ తరగతులు కలిగి ఉంటుంది. నా వంతుగా కడవరి గడియ ఏమండి జయ జీవితం అనే శీర్షిక కింద నేను 2 వర్తమానాలు మీతో చెప్పాను. మొదటి రోజు నా సందేశంలో చెప్పాను, యేసుక్రీస్తు మూలముగా జయం. అమ్మా వింటున్నారు కదూ? అది నిన్న మీతో చెప్పినటువంటి విషయం. కనుక యేసుక్రీస్తు మూలముగా జయం ఎలాగ సంప్రాప్తమవుతుందో నేను చెప్పాను. తర్వాత నిన్నటి రోజున జయము పొందడానికి యేసుక్రీస్తుతో కలిసి పోరాటాన్ని చెప్పాను. యేసుక్రీస్తుతో కలిసి చేయవలసిన పోరాటాన్ని చెప్పాను. ఈ పోరాటంలో కూడా చాలా అనుభవాలు మనం నేర్చుకుంటూ వచ్చాము. ఈ రోజున వినండి ప్రియమైన స్నేహితులారా, ఇప్పుడు ఇదే యేసుక్రీస్తు మూలముగా పాపమును జయించి, లోకమును జయించి, సాతానును జయించి మెట్టుకు మనం ఈ 3 శత్రువుల మీద జయ జీవితం అనుభవించడం కొరకు కొన్ని ప్రాముఖ్యమైన పాఠాలు చెప్పి నేను ముగించేస్తాను. నా వంతు పని మీతో ముగిస్తుందన్నట్టు. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనం వరకు చదివాము. ప్రియులారా, ఇందులో ప్రాముఖ్యంగా లోకము, పాపము, సాతానును జయించు నిమిత్తం మనం నేర్చుకోవలసిన కొన్ని పాఠాలు మనం నేర్చుకుందాం. యోహాను ఇవ్వండి 1వ శతాబ్దపు ఆ క్రైస్తవులకి మాటలు రాశాడు. మీకు ఒక సీరియస్ విషయం చెప్పనా? వినండి ప్రియులు. 90 సంవత్సరాలు పైబడిన ముసలాయన, వింటున్నారా మీరంతా? ఎన్ని సంవత్సరాలు పైబడిన వాడు? 90 సంవత్సరాలు పైబడిన ముసలాయన, 60 సంవత్సరాల క్రైస్తవుడు, 60 సంవత్సరాల క్రైస్తవ సంఘానికి 105 వచనాలతో 5 అధ్యాయాలు రాసి ఈ కడవరి గడియలో మీరెట్లా బ్రతకండి, ఇలా జయ జీవితం కలిగి ఉండండి అని రాసినాడు. మళ్ళీ చెప్పనా? 90 సంవత్సరాలు పైబడిన ముసలాయన, 60 సంవత్సరాల క్రైస్తవుడు, 60 సంవత్సరాల క్రైస్తవ సంఘానికి 105 వచనాలతో 5 అధ్యాయాలుగా వ్రాసి ఆ మొదటి శతాబ్దపు క్రైస్తవుల చేతిలో పెట్టాడు. మీకు మరో విషయం చెప్పాలి. మొదటి యోహాను పత్రిక ఇది సార్వత్రిక పత్రిక, ఒక స్థానిక సంఘానికి రాయబడింది కాదు. ఏ సంఘం పేరు ఇందులో ప్రస్తావించబడదు. ఇది లోకల్ చర్చికి రాయబడింది కాదు, ఇది యూనివర్సల్ చర్చికి రాయబడిన పత్రిక. అందరూ చదవాలి. ఇది ఒక ఊర్లో ఉన్న సంఘానికి వ్రాయబడిన పత్రిక అయితే కాదు, అందుకే ఊరు ప్రస్తావన లేదు. అలాగనే ఒక వ్యక్తికి రాయబడిన పత్రిక కూడా కాదు, ఇది పర్సనల్ లెటర్స్ కానీ కాదు. కానీ ప్రియులారా, క్రైస్తవులందరూ, ప్రపంచ క్రైస్తవులందరూ చదవలసిన పత్రికను ఆయన రాశాడు. ఈ 4 వచనాలు మీకు చెప్పే ముందు, ఈ కడవరి గడియలో ఇంత ముసలివాడును ఈ పత్రిక ఎందుకు రాయవలసి వచ్చింది అని అంటే, దానికి ఒక 4 మంచి కారణాలు భక్తుడు చెప్పాడు. అది చూపించి లోపలికి వచ్చేస్తాను. ఈ 90 సంవత్సరాల ముసలాయన, 60 సంవత్సరాల క్రైస్తవుడు, 60 సంవత్సరాల క్రైస్తవ సంఘానికి 105 వచనాలతో 5 అధ్యాయాలతో వ్రాశాడు అంటే ఆ వయసులో సీరియస్గా మనం తీసుకోవద్దు. నేను ఈ రోజుల్లో ఒక మాట 2 సార్లు వాడాను ఇప్పటికే. దేవుడు దేన్ని సీరియస్గా చూస్తున్నాడో దాన్ని మనం సిల్లీగా చూడకూడదు. 90 సంవత్సరాలు పైబడిన ముసలాయనతో సార్వత్రిక సంఘానికి దేవుడి పత్రికను రాయించాడనంటే ఇది చాలా సీరియస్ మ్యాటర్. ఇది కడవరి గడియలో సంఘం మెలకువతో బ్రతకడానికి ఆయన రాసినటువంటి సీరియస్ లెటర్, సీరియస్ మ్యాటర్ ఇందులో ఉంది. మన సిల్లీగా దీన్ని చూడడానికి ప్రయత్నం చేయకూడదు. సరే, ఇంతకీ ముసలాయన నేను ఎందుకు పత్రిక రాయవలసి వచ్చిందో అని కారణాలు ఆయనే చెప్పాడు. ముందు ఆ కారణాలు చూసిన తర్వాత సాతానుతోనూ, అలాగనే పాపముతోనూ, అలాగనే వినండి లోకముతోనూ పోరాడి మన ఆధ్యాత్మిక జీవితం జయ జీవితంలోకి ఉంచుకోవడానికి ఆయన ఇచ్చిన సూచనలు ఒక 4 చెప్పే ముగిస్తాను. ఇప్పుడు 4 కారణాలు చెప్తాను, తర్వాత 4 జయ జీవితానికి 4 సూచనలు చెప్తాను. రండి. మొదటి కారణం ఏమన్నాడనంటే, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 13వ. నేను చెప్పిన ప్రతి వచనం మీరు అండర్లైన్ చేసుకోవలసిన వచనమే.
నేను చెప్పిన ప్రతి వెర్స్ మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఇది ఎందుకంటే అది ప్రాముఖ్యమైన ప్రధానమైన విషయం కాబట్టి. చదువుతున్నాను వినండి. 5:13 ఏమన్నాడనంటే, దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులు మీకు వ్రాయిచున్నాను. ఎందుకు ఈ విషయాలు రాశాను ఇంత ముసలోడినయ్యుండి అంటే, టు ప్రొవైడ్ ఎష్యూరెన్స్, మీకు నిశ్చయతను మీకు కలిగించడానికి. నేను 60 సంవత్సరాల క్రైస్తవ సంఘాన్ని నేను గమనిస్తుంటే, ఈ సంఘంలో కొంతమంది రక్షణ పొందలేదు కానీ పొందినామనుకుంటున్నారు. మరికొంతమంది రక్షణ ఏమండి అమ్మ పొంది కూడా పొందలేదు అనుకుంటున్నారు. పొందలేని వారు పొందేమనుకుంటున్నారు, పొందిన వారేమో పొందలేదు అనుకుంటున్నారు. ఒకరేమో మోసపోతున్నారు, మరొకరేమో ఆనందించలేకపోతున్నారు. పొందినవాడు రక్షణ పొందేననుకుంటే తను మోసం చేసుకుంటున్నాడు. వాడు రక్షణ పొందింది ఈ సహోదరి, కానీ పొందలేదు అనుకుంటుందంటే దేవునిలో ఆనందించలేనిది అయిపోయింది ఈ సహోదరి. ఈ రెండు ప్రమాదమే. ఈ రెండు ఎక్స్ట్రీమ్స్. ఈ రెండు ఎక్స్ట్రీమ్స్ దేవుని పిల్లల జీవితంలో కనబడకూడదు. పొందలేదు అనుకోవడము ప్రమాదమే, పొందినామనుకోవడం కూడా ప్రమాదమే. అలాంటి గుంపులు తయారైపోయినాయి సంఘాలలో. అందుకనే మీకు రక్షణ నిశ్చయత కలుగు నిమిత్తమై టు ప్రొవైడ్ ఏమండి ఎష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ ఐ రైట్ దిస్. నేను ఇది అందుకు రాసిన. 90 సంవత్సరాల పైబడిన ముసలోడిని నేను ఎందుకు రాయవలసి వచ్చిందంటే అందుకు అన్నాడు. రెండో కారణం చెప్తాను రండి. మీరు నాతోనే ఉన్నారా? ఏంటి ఏదో చెప్పడం లేదు మీరు? ఉన్నారా? మంచిదైతే కొంచెం మాట్లాడుతూ ఉండండి. అంటే కళ్ళు కనబడడం లేదని అడగండి. నా కళ్ళు కనబడుతున్నాయి, మీరు ఎక్కడ ఉన్నారు, మనుషులు మనసు ఎక్కడ ఉందో లేదో అడుగుతున్నారు అన్నమాట. రెండో సంగతి చెప్తాను రండి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం చూస్తారా? 26వ వచనం ఇలా రాసి ఉంది, మిమ్మును మోసపరుచు వారిని బట్టి ఈ సంగతులు మీకు వ్రాసి ఉన్నాను. టు ప్రొటెక్ట్ బిలీవర్స్, విశ్వాసులైన మీరు మిమ్మల్ని మీరు కాపాడుకొనుటకు మోసపరిచే వాళ్ళ వలన మోసపోకుండా నిమిత్తం నేను పత్రిక రాయవలసి వచ్చింది. ఎందుకంటే మీ మధ్యలోనికి మోసం చేసే వాళ్ళు చేశారు. వాళ్ళ బోధలు సత్యాన్ని అనుసరించి లేవు. అక్క చెల్లి తమ్ముడన్నా వినండి, మీరు ఏదైనా బోధే కదా అని చవకబారు చిల్లర రాజీ పడే మాటలు మాట్లాడకూడదు. ఈ రోజున క్రైస్తవులకు పట్టిన ఒక బలహీనత ఏంటి? ఏదైతే ఏమండి ఏదైనా వాక్యమే కదా అంటారు. అలా అనకండి. ఏదైనా వాక్యం అవ్వదు. ఏవైనా పాలే అని జిల్లేడు పాలు తాగుతావా నీవు? ఏం జిల్లేడు పాలు తెల్లగా ఉండవా? పాలేం తాగితే చచ్చూరుకుంటావు. కనుక వినండి, ఏదైనా వాక్యమే కదండి, ఏదైనా బోధే కదండి అని చెప్పి మోసపోవద్దు. మిమ్మల్ని మోసపరిచే వాళ్ళు కొంతమంది మీ మధ్యలోకి బయలుదేరారు. ఒకడంటాడు యేసు ప్రభువుకు దేహం లేదు, శరీరధారి కాడాయని అంటున్నాడు. మరొకడు అంటున్నాడు ఆయనలో దైవత్వమే లేదు అంటున్నాడు. యేసులో మానవత్వం లేదని అనుకున్నా, యేసులో దైవత్వం లేదని అనుకున్నా, యేసు మన పాపాల కొరకు చనిపోయి మనకు పాపక్షమాపణ తేవడానికి ఆయన సరిపోడు. ఈ ప్రాబ్లం అప్పుడే వచ్చేసింది 60 సంవత్సరాల క్రైస్తవ సంఘంలో. అందుకే ఈ మాట అన్నాడు. చూడండి, మోసపరిచే వాళ్ళు ఏమని చెప్తున్నారో చదువుతున్నాను వినండి ప్రియులారా. మీ కొరకే చదువుతున్నాను. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం చూడండి. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు, తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. వింటున్నారా తల్లి? మళ్ళీ 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. యేసుక్రీస్తు శరీరధారియే వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది, ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. కొంతమంది ఏమో యేసులో దైవత్వం లేదు, ఆయన క్రీస్తు కాడు అంటున్నారు. మరికొంతమంది ఏమో యేసు శరీరధారి కాడు, ఆయన మనుషుడు కాదంటున్నాడు. ఆయన దేవుడు కాకపోయినా, ఆయన మనిషి కాకపోయినా మన పాపక్షమాపణ కొరకు దేవునికి మనకు మధ్యలో మధ్యవర్తి ఉండడానికి ఆయన సరిపోయిన వాడు కాలేడు. ఇరు వర్గాల మధ్య ఒక వ్యక్తి మధ్యవర్తి కావాలంటే ఇరు వర్గాలకి చెందినోడై ఉండాలి. దేవునికి మనకు మధ్య శత్రుత్వం ఉంది. దేవునికి మనకు మధ్యవర్తత్వం చెయ్యాలనంటే మధ్యలోకి వచ్చిన వాడు దైవత్వానికి దేవుడై ఉండాలి, మానవత్వానికి మనిషి అయి ఉండాలి. అలా ఉన్నవాడు యేసు ప్రభు తప్ప ప్రపంచంలో వేరొకడు ఎవడునూ లేడు.
సోదరి స్నేహితులారా వినండి, దైవత్వానికి దేవుడు ఆయన, మానవత్వానికి మనిషి ఆయన, ఆయన దైవనరుడు. అందుకే పౌలు మాట రాశాడు. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం ఉంటుంది, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకున్న మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసున నరుడు అన్నాడు. అమ్మ, అర్థమవుతున్నదా విషయం? మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు ఏమంటున్నారు? ఆయన క్రీస్తు కాడు అంటే దేవుడు కాదంటున్నారు. మరొకళ్ళు ఆయన శరీరధారతో రాలేదు, ఆయన మనిషి కాదంటున్నారు. ఈ మోసం చేసే వాళ్ళు సత్యము నుంచి మిమ్మల్ని ఎవరిని పెడత్రోవ పట్టిస్తున్నారు. అక్కా చెల్లి తమ్ముడన్నా వినండి, దేవుని వాక్య సత్యం విషయమై 4 అనుభవాలు నేర్చుకోవాలి మనం. వరుసగా చెప్తాను దీనికి సంబంధించి. ఇది ఆ 4 అనుభవాలు లేకపోతే మనల్ని మనమే మోసం చేసుకుంటాం, మోసపరిచే వాళ్ళకి మనం అప్పగించేసుకుంటాం. మోసమాడు చేస్తే చేశాడు కానీ మోసపోవడం నీది నేరమే కదా. ప్రతి దాన్ని పరీక్షించమన్నాడు. ప్రతి ఆత్మ దేవుని సంబంధమైనదో అది కాదో పరీక్షించుకోమన్నాడు కనుక నువ్వు మోసపుచ్చుకోకూడదు, నువ్వు మోసపోకూడదు. కనుక సత్యం విషయమై, వాక్య సత్యం విషయమై దేవుని పిల్లలకు ఉండవలసిన 4 అనుభవాలు చెప్తాను, రాసుకోండి. మొదటి అనుభవం ఏంటనంటే వెల్కమింగ్ ద ట్రూత్, సత్యమును స్వాగతించండి. ఏం చేయాలంటమ్మా? సత్యం మీ ముందుకు వస్తుంది, సత్యం అని మీకు అర్థమైతే స్వాగతించండి, ప్రేమతో స్వీకరించడానికి. అది మొదటి మాట. రెండవ మాట ఏంటనంటే సత్యమందు నడుచుకోండి, వాకింగ్ ఇన్ ద ట్రూత్, సత్యములో నడుచుకోండి. ఇది మంచి అనుభవం, సత్యమందు నడుచుకోవడం మంచి అనుభవం. మూడవ అనుభవం ఏంటనంటే సత్యము కొరకు పోరాడండి, వార్ఫేర్ ఫర్ ఫెయిత్. ఎవరి ట్రూత్, ఎవరి సత్యము కొరకు మీరు పోరాటం చేయండి, లేదా విశ్వాస సత్యాల కొరకు పోరాటాలు చేయండి అన్నాడు. యోధా పత్రిక కూడా అందుకే రాశాడు ఆయన, సత్యం కొరకు పోరాటాలు చేయండి. మూడో సంగతి. నాలుగో సంగతి చెప్తాను వినండి, సత్యము కొరకు సాక్షులు అవ్వండి, విట్నెసెస్ ఫర్ ద ట్రూత్. సత్యము కొరకు సాక్షులు అవ్వండి. అప్పుడే మనం మోసపోకుండా మన జీవితాలను మనం కాపాడుకునే వాళ్ళం అవుతాం. సత్యమును స్వాగతించండి, సత్యమందు నడుచుకునండి, సత్యము కొరకు పోరాడండి, తర్వాత సత్యం కొరకు సాక్షులు అవ్వండి. ఈ 4 అనుభవాలతో ఉన్నప్పుడు నువ్వు మోసగించబడవు. నేను ఎందుకే పత్రిక రాయాల్సి వచ్చింది? 90 సంవత్సరాలు పైబడిన ముసలోడినంటే మీరు సత్యము నుంచి వైదొలిగేలాగా మారుతున్నారు, మిమ్మల్ని మోసపరిచేవారు వచ్చేశారు. అందుకని మీరు వాక్య సత్యంతో మిమ్మల్ని మీరు కాపాడుకుంటారని ఈ 90 సంవత్సరాల పైబడిన ముసలోడిని ఈ పత్రిక మీకు రాయవలసి వచ్చింది. మొదటి మాట, అమ్మా వింటున్నారు కదూ, మొదటి మాట మీకు రక్షణనిచ్చేత కలిగించు నిమిత్తం. రెండో మాట మీరు మోసపోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకునే నిమిత్తం ఈ పత్రిక రాసా. మూడో సంగతి చెప్తాను రండి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీకు వ్రాయుచున్నాను. ఎందుకు రాసా? టు ప్రివెంట్ సిన్. మీరు పాపం చేయకుండా ఉండాలని రాస్తున్నాను ఈ పత్రిక. అమ్మ అర్థమవుతున్నదా? టు ప్రివెంట్ సిన్. ఒక విషయం చెప్తాను వినండి. యేసు ప్రభు నమ్మి మారు మనసు పొంది రక్షించబడిన తర్వాత నేనేమీ పాపం చెయ్యనండి, నేను చెయ్యలేదండి, నాలో పాపమే లేదండి అని ఎప్పుడు చెప్పొద్దు. ఎందుకంటే అది పచ్చి అబద్ధపు మాటలు అవన్నీ. పైన చూడండి ఏమి రాసిందో. 1 యోహాను పత్రిక 1:8 అంటాడు, మన పాపము లేనివారమని చెప్పుకున్నట్లయితే మనల్ని మనమే మోసపుచ్చుకుంటాము. పాపం లేదని చెప్పకండి. రక్షించబడ్డావు కానీ నువ్వు రక్షించబడిన పాపివి, నీ లోపల పాప స్వభావం ఇంకా నిలిచి ఉంది. నువ్వు అబద్ధం చెప్పొద్దు, నిన్ను మోసం చేసుకోవద్దు. నేను పాపం చేయలేదని మీరు చెప్పకండి, నాలో పాపం లేదని కూడా చెప్పండి. 10వ వచనం చూడండి ఏమన్నాడు, మనం పాపం చేయలేదని చెప్పుకున్నట్లయితే ఆయన అబద్ధికునిగా చేసిన వారమవుతాము. పాపం లేదని చెప్పొద్దు, పాపం చేయలేదని చెప్పొద్దు. కాబట్టి మీలో పాపం చేసే స్వభావం ఉంది, మీరు పాపం చేసే అవకాశాలు మీ చుట్టూ ఉన్నాయి గనక మీరు పాపం చేయకుండా పవిత్రంగా ఉండాలని ఈ సంగతులన్నీ రాశాను. పాపం చేయడానికి మీ లోపల పాప స్వభావం ఉంది. అజ్ఞానమో జ్ఞానమో, తెలుసో తెలియకో, బలమో బలహీనతో దీంట్లో పాపం చేసే అవకాశం ఉంటుంది మీ దగ్గరని, మీరు పాపం చేయకుండా ఉండాలని నేను ఈ పత్రిక రాశాను. అర్థమవుతుందో వ్యర్థమవుతుందో? మొదటి మాట టు ప్రొవైడ్ అష్యూరెన్స్, రెండవ మాట టు ప్రొటెక్ట్ బిలీవర్స్,
మూడవ మాట టు ప్రివెంట్ సిన్, గుర్తుపెట్టుకోండి. నాలుగో మాట చెప్తాను చూడండి. మొదటి అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది. ఎందుకే ముసలాయన ఇంత కష్టపడి 105 వచనాలు కూర్చొని రాసి సంఘం చేతిలో పెట్టినాడంటే 4వ వచనం చూస్తారా, మన సంతోషం పరిపూర్ణమౌటకై మేమే సంగతులు వ్రాయిచున్నాం. టు ప్రమోట్ జాయ్, మన ఆనందాన్ని అభివృద్ధి చేయడానికి, ప్రభువులో మన సంతోషాన్ని అభివృద్ధి చేయడానికి మాటలు రాశాడంట. ఇలా మీతో చెప్తాను వినండి. నిజ క్రైస్తవ భక్తి ఎలా ఉంటుంది అనంటే, దేవునిలో మనం ఆనందించగలగాలి, దేవుడు కూడా మనలో ఆనందించగలగాలి. ఈ రెండు జరిగితేనే నువ్వు ఆధ్యాత్మికంగా ఉన్నట్టు లెక్క. దేవుడు నీలో ఆనందించగలిగి, ఇదిగో ఈమె నా ప్రియకుమార్తె, ఈమె యందు నేను ఆనందిస్తున్నాను, ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని దేవుడు చెప్పగలగాలి. అలాగే మనం కూడా దేవా మేము నీలో ఆనందిస్తున్నామని చెప్పాలి. దేవుని పిల్లలకు ఎప్పుడు దేవుల్లో ఆనందించడం రాదు. అందుకని 85వ కీర్తన 6వ వచనంలో ఏముంటుందో తెలుసా? 85:6లో దేవా నీ ప్రజలమైన మేము నీ యందు సంతోషించినట్లు మరలా మమ్మల్ని బ్రతికించవా? మేము చచ్చిపోయాము నీలో ఆనందించలేక, నీలో ఆనందించక మేము చచ్చిపడున్నాం, నీలో ఆనందించినట్లు మరోసారి మమ్మల్ని బ్రతికించవా అని దైవజనుడు ఆలాపించి ప్రార్థన చేయటం ఆ వచనంలో కనబడుతుంది. మెట్టుకు మనం నేర్చుకోవలసిన విషయం ఏంటనంటే, దేవుడు నీలో ఆనందించగలగాలి, నీవు దేవుల్లో ఆనందించగలగాలి. మనం దేవునిలోనే ఆనందించడం నేర్చుకోవాలి. ఎలా చెప్తాను వినండి. ఈనాటి క్రైస్తవ్యానికి మనకే ఉన్న ఒక భయంకరమైన బలహీనత ఏంటనంటే, దాతలో ఆనందించం కానీ దానములు ఆనందిస్తాం, వరప్రదాతలో ఆనందించం కానీ వరములో ఆనందిస్తాం. అంతెందుకండి, ఇల్లు కట్టుకున్నారండి, మనం పోయాము, ప్రార్థన చేసాం, అమ్మ వెళ్ళొస్తామంటే చూడండి బ్రదరు ఇల్లంతా డిజిటల్ మార్బుల్ వేసాం బ్రదర్, కబ్బోర్డ్ వర్క్ ఎంత బాగా చేయించామో చూడండి బ్రదర్, సీలింగ్ ఎంత బాగా చేయించామో చూడండి బ్రదర్, అంతా ఫర్నిచర్ అలా సర్దేమో చూడండి బ్రదర్. ఒక అమ్మగారు అయితే గుంటూరులో వాష్రూమ్ కూడా చూడమంటుంది. సుధాకర్ అన్న మొన్న వచ్చి మీ మధ్యకు, సుధాకర్ అన్న సిద్దిపేట ప్రకాశ్ అన్న పోతే గుంటూరులో ఒకరి ఇంటికి వాష్రూమ్ కూడా చూడమంటుందట. అమ్మ ఎందుకులే తల్లి నిలబడి ప్రార్థన చేసి వెళ్తామంటే, అది చూడకుండా ఎట్లా వెళ్ళిపోతారన్నా, నేను విదేశం నుంచి తెప్పించాను టబ్బు, ఫారెన్ నుంచి వచ్చిందంట టబ్బు, ఏమంటే టబ్బులో జలకాలు ఆడడం కొరకు మొత్తం పెట్టించిందట, చూడాలి మీరు ఒకసారి. అవన్నీ వాళ్ళు నాతో ఒక మీటింగ్లో మాట్లాడుతున్నప్పుడు నాకు అనిపించింది, ఆ సిస్టర్ గారు దేవుడిలో ఆనందిస్తుందా లేక దేవుడు ఇచ్చిన ఈ బిల్డింగ్లో ఆనందిస్తుందా? చెప్పండి మీరే. కారు కొన్నారు, ప్రైజ్ లార్డ్ బ్రదర్ కంగ్రాచులేషన్స్, కారు కొన్నారంటే బ్రదర్ రండి వచ్చి చూడండి ఈ కారు ఎలాగుందో, దీని టెక్నాలజీ ఎంతో, దీని ఫీచర్స్ ఎంతో, దీని ఎంత డబ్బులు పెట్టి కొన్నానో మొత్తం కారు గురించి వర్ణిస్తాడు. కానీ కారు కొనుక్కోవడానికి సామర్థ్యం ఇచ్చి దేవుడు గురించి ఒక ముక్క చెప్పడు ఈ మనిషి. కారు కొనుక్కోవడానికి సామర్థ్యం ఇచ్చిన దేవునికి ఒక ముక్క చెప్పడండి. కారు గురించి ఎంత బాగా వర్ణించావే, ఇది కొనుక్కోవడానికి స్తోమత ఇచ్చిన దేవుని గురించి ఒక మాట చెప్పవే. మా దగ్గర ఒక ఆమెకి పెళ్ళే 5 సంవత్సరాలు ఇది, పిల్లల బొట్టలా వింటున్నారా లేదా మీరు? అందరం ప్రార్థన చేస్తాం, సంఘం అన్నాక ప్రార్థన చేయమని చెప్పింది, ప్రార్థన చేసినాం. సరే ఆమె కన్సీవ్ అయిన తర్వాత వినండి, ఆమె పొట్టలో ఉన్న బిడ్డ కొంచెం అంగవైకల్యంగా తయారవుతున్నాడని మా శ్రీకాకుళంలో ఉన్న మెడికల్ ఒక డాక్టర్ అమ్మ, నా భార్యకు ఆమె బాగా సన్నిహితురాలు, నా భార్య ఈ సిస్టర్ గారిని తీసుకుని వెళితే మేడం గారు అన్నారు, ఈ పిండం ఉంచుకుంటే అంగవైకల్యంతో పడతాడు, ఇక చాలా సంవత్సరాలు బాధపడవలసి వస్తుంది, ఏం చేద్దాం, వాషౌట్ చేద్దాం అంది ఆవిడ. అక్కడి నుంచి నాకు ఫోన్ చేశారు, ఒకసారి మేడం గారికి ఇవ్వండి ఫోన్ అన్నాను, ఇచ్చిన మేడం గారితో చెప్పాను, మేడం వీళ్ళ పిల్ల 5 సంవత్సరాలు పిల్లలు లేరు మేడం, ఏదో కలగ ఏదో కలిగింది, మీరు వాషౌట్ చేస్తే ఎట్లా మేడం, ఉంచుదాం మేడం అంటే, స్వామి గారు మీరేంటన్నా మాట్లాడతారు బాబు, మళ్ళీ అంగవైకల్యంతో పిల్లాడు పుడితే ఆడి పెంచలేక వీళ్ళు చాలా సంవత్సరాలు ఏడుస్తారు కదా, వీళ్ళు వద్దు బాబు తీసేద్దామంటే, మేడం మేము ప్రార్థన చేస్తే దేవుడు కనికరించినాడు, మళ్ళీ మేము ప్రార్థన చేస్తాం మేడం, మీరేమి చింతించొద్దు, మళ్ళీ అప్పుడప్పుడు స్కానింగ్లు చేయిస్తారు కదా అప్పుడు చూద్దాములేండి అని అంటే, ఏంటో మీ పిచ్చి,
సరే, మీరు మరీ గట్టిగా చెబుతున్నారు కానీ ఉంచుదాములేండి, నెక్స్ట్ స్కానింగ్లో చూద్దాం. అప్పుడేమైనా ప్రాబ్లం అయితే ఇక ఆ తర్వాత ఇంకా అవయవాలు తయారైపోయిన తర్వాత మళ్ళీ వాషౌట్ చేయడం కష్టమవుతుందండి అబార్షన్, కనుక నెక్స్ట్ స్కానింగ్లో తేల్చుదామని అంటే ఉంచండి మేడం అన్నాం. మొత్తానికి ఉంచినారు. దేవుని మహాదయని బట్టి అంగవైకల్యం అంతా కొంచెం సరిచేయబడింది. డెలివరీ అయ్యింది. డెలివరీ హాస్పిటల్కి వెళ్ళి డెలివరీ వచ్చిన తర్వాత వింటున్నారా లేదా మీరు? డెలివరీ అయ్యి వచ్చిన తర్వాత సేవకులు పరామర్శపోవాలిగా, లేకపోతే ఏమి సేవకుడు అండి హాస్పిటల్ వచ్చిన తర్వాత కూడా పలకరింపుకి పరామర్శకు రాలేదని ఏపుకు తినేస్తారుగా మీరు. సేవకులు ఎన్ని తెప్పలు పడినా పరామర్శకు రావాల్సిందే. మొత్తానికి నేను ఎక్కడో తిరిగి వచ్చాను, ఏమంటే అలసిపోయి ఉన్నాము, నిద్ర లేదు, ప్రయాణ పడలేక అయినా వెళ్ళి చూసి వచ్చేద్దాములేండి అంటే వాళ్ళ ఇంటికి పోయాం. వెళ్ళగానే ఉయ్యాల్లో ఉన్నాడు పిల్లగాడు. ఆ పిల్లాడిని చూపించంటది, అన్నన్నా చూశారన్నా వీడికి ఉంగరాలు జుత్తు వచ్చిందన్నా, మా అమ్మ పోలిక అంది. మంచిదమ్మా, మంచిదమ్మా, నిజంగా ఉంగరాలు జుత్తు వచ్చింది ఆడికి. తర్వాత అన్న వీడి బుగ్గలు చూశారన్న, అప్పుడప్పుడు వాడు ఎట్లట్లా అంటుంటాయి, సొట్ల పడుతున్నాయి, ఇది మేనమాం పోలికని. మా తమ్ముడికి సొట్ట బొగ్గలేనన్నా, వీడికి సొట్ట బొగ్గలు వచ్చినాయన్న, మేనమాం పోలిక అంది. మంచిదమ్మా. అంతకంటే ఏమంటాం మరి చెప్పండి, మంచిదనక. ముక్కు చూశారన్నా, సూదిగా వచ్చింది, నా ముక్కే వచ్చిందన్నా, ప్రైజ్ ద లార్డ్. అమ్మండి ముక్కేమో అమ్మ పోలికి వచ్చిందంట చెప్పి మురిసిపోతుంది మా సిస్టర్ గారు. మంచిదమ్మా. ఇంకో విషయం చెప్పనన్నా, వీడి కాళ్ళు చేతులు గోర్లు చూడండి అన్నా, మా డాడీ గోర్లు ఇలానే ఉంటాయన్నా అంది. అప్పుడు ఉయ్యాల దగ్గర నిలబడిన నాకు 2 ప్రశ్నలు వచ్చినాయి. అందులో మొదటి ప్రశ్న ఏంటనంటే, అసలు ఈ పిల్లగాడికి అంతా అమ్మ తరపోలు పోలికలు వచ్చినాయి, నాన్న తరపోలు పోలు ఒకటి రాలేదంటే కుర్రగాడికి అంతా అమ్మగారి వైపు పోలికలు వచ్చాయంట. ఏమండి, తర్వాత ఏమో ఇంకోటి అనిపించింది, అసలు దేవుళ్ళు ఆనందిస్తుందా, దేవుడిచ్చిన బిడ్డలు ఆనందిస్తుందా ఈవిడ? ఈ పిల్లగాడు డెలివరీ టైంలో కూడా బ్రీచ్ ప్రజెంటేషన్ అంటే ఎదురు కాలుతో ఉన్నాడంట. డెలివరీ చాలా కష్టం అన్నారు. హాస్పిటల్లో ఉంచిన తర్వాత దేవుడు చేసిన మహా అద్భుతం ఏంటో, కత్తి ఘాటు కూడా పడకుండా, సిజరన్ అవ్వకుండా, ఏమండి ఫ్రీ డెలివరీ అయ్యింది మహాతల్లి. దేవుడు ఎట్లా చేసినాడో ఆ విషయంలో కార్యం. అలా కార్యాలు చేసిన దేవుని గురించి ఆవిడ నోట్లోంచి ఒక మొక్క లేదండి. జుత్తు చూడండి అన్న, ముక్కు చూడండి అన్న, బుగ్గలు చూడండి అన్న, గోళ్ళు చూడండి అన్న. ఏమిటిది అంటే, బిడ్డనిచ్చిన దేవుళ్ళు ఆనందించట్లా, దేవుడిచ్చిన బిడ్డలో మురిసిపోతుందన్నమాట. ఈరోజు క్రైస్తవ సంఘానికి పట్టిన దరిద్రం ఇదే. దాతలు ఆనందించవో దానములు ఆనందిస్తావు, వరప్రదాతలు ఆనందించే వరములు ఆనందిస్తావు. మీరే మీ లైఫ్ చెక్ చేసుకోండి, అసలు దేని మీద ఉందో మన ఆనందం. మీరు చూసుకుంటే దేవుడు ఇచ్చిన వాటి మీద నిలబడిపోతుంది మన ఆనందం, ఇచ్చిన దేవుని మీద నిలబడడం లేదు మన ఆనందాలు. ఎంత విచారమో, ఎంత విచారమో. నేను ఎందుకు రాశాను పత్రిక తెలుసా? మీ సంతోషం పరిపూర్ణమగు నిమిత్తమై రాశాను. టు ప్రమోట్ జాయ్. దేవునిలో మీ ఆనందం అభివృద్ధి చెందాలని రాశానన్నాడు. ఈ 4 మంచి కారణాలు మీ మనసులో పెట్టుకోండి. మళ్ళీ చెప్తాను. రక్షణ నిశ్చేత కలుగు నిమిత్తం, మీరు మోసపోకుండా కాపాడుకునే నిమిత్తం, మీరు పాపం చేయకుండా ఉండు నిమిత్తం, మీ సంతోషం పరిపూర్ణమగు నిమిత్తం, 90 సంవత్సరాల పైబడిన ముసలోనైనా దేవుని ఆత్మ ప్రేరేపించగా ఈ మాటలు రాశాను. ఇది కడవరి గడియ. చెప్పండి ఇంటమిది కడవరి గడియ. కాబట్టి జై జీవితం జీవించండి అని 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలలో జై జీవితానికి 4 చిట్కాలు ఇచ్చినాడు ఆయన. అది పాపమును జయించడానికైనా, లోకమును జయించడానికైనా, దుష్టుని జయించడానికైనా ఈ 4 సూత్రాలే. వినండి. మొదటి సూత్రం ఏంటనంటే చెప్తాను, వినండి. 5వ అధ్యాయం 1వ వచనం. యేసే క్రీస్తయ్యున్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. మళ్ళీ 4వ వచనంలో, దేవుని మూలంగా పుట్టిన వారంతా లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయం మన విశ్వాసమే అన్నాడు. కొంచెం 5వ వచనం కూడా చూడండి, బాగుంటుంది. యేసు దేవుని కుమారుడు నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు అని అంటాడు. నేను చదివిన ఈ వచనాలలో జయ జీవిత అనుభవం ఎలా వస్తుంది అంటే, ఎక్స్పీరియన్స్ ఆఫ్ విక్టరీ బై బిలీవింగ్ జీసస్ ఈజ్ క్రైస్ట్, అంతే. విక్టరీ బై బిలీవింగ్, విజయము నువ్వు నమ్మడం ద్వారా వస్తుంది.
అమ్మ వింటున్నారా? నేను చదివిన 3 వచనాలు అదే కనబడుతుందండి. నీకు జయ జీవితం దేని బట్టి వస్తుందంటే విశ్వాసము ద్వారా వస్తుంది. ఏమి విశ్వాసం అట? ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. ఏమి విశ్వాసం అంటే యేసే క్రీస్తయ్యున్నాడని విశ్వసించాలి. ఇలా మిమ్మల్ని అడుగుతాను, వినండి ప్రియులారా. యేసు నీ బ్రతుకులో క్రీస్తేనా? యేసు నీ బ్రతుకులో క్రీస్తేనా? ఇదేంటండి ఇలా మెలికిపెట్టి మాట్లాడుతున్నాం అనుకోకండి. యేసును క్రీస్తుగా నమ్మటం అంటే ఇలా చెప్తాను వినండి. బైబిల్లో మనం నమ్మిన దేవునికి యేసు, క్రీస్తు, ప్రభు అంటాంగా 3 టైటిల్స్ ఉన్నాయి. మనం నమ్మిన ప్రభుకి 3 టైటిల్స్ ఉన్నాయి. యేసు, క్రీస్తు, ప్రభు. ఈ 3 టైటిల్స్ ఏంటో చెప్తాను వినండి. యేసు అనగా సేవియర్, రక్షకుడు. అలాగ నమ్మడం మనకు వస్తుంది లేండి. యేసు రక్షకుడుగా నమ్మడం వస్తుంది. ప్రైజ్ ది లార్డ్, మంచి నమ్మకమే. అయితే ఆయనే క్రీస్తు. క్రీస్తు అనగా అభిషక్తుడు అని తెలుగు తర్జుమాలో ఉంది. కానీ సరైన అర్థం ఏమిటి అంటే సఫిషియంట్ వన్, సరిపోయినవాడు. రక్షకుడు సరిపోయినవాడు. అమ్మా వింటున్నారా? యేసే క్రీస్తు. 3వ మాట లార్డ్ అంటే ప్రభు అంటే ఆయన సావరిన్ అని అర్థం. ఆయన చక్రవర్తి, రాజుల రాజు, ప్రభుల ప్రభు, సావరిన్, ఆయన చక్రవర్తి అని నమ్మడం. ఈ 3 టైటిల్స్ని ధ్యానం చేస్తే యేసును ఏ మేరకు మనం నమ్మేమో మనకు తెలిసిపోతుంది. యేసుగా నమ్మడం ఇష్టం ఉంటుంది. కొంతమంది క్రీస్తుగా నమ్మరు, మరి కొంతమంది ప్రభువుగా నమ్మరు. ఆయన ప్రభువుగా నమ్మితే ఆయన పాలన కింద బతకాలి. ఆయన రాజు, ఆయన చేత పాలించబడిన వాళ్ళం అవుతాం. ఇక్కడ ప్రభు ప్రస్తావన లేదు కాబట్టి మినహాయించండి దాన్ని. ఇప్పుడు పట్టుకోవలసిన విషయం ఏంటనంటే యేసే క్రీస్తుని నమ్మాలి. జాగ్రత్తగా వినండి. యేసే క్రీస్తునంటే రక్షకుడే నీకు సరిపోయిన వాడని నమ్మాలి. దేనికి సరిపోయిన వాడు ఈయన? మేము ఆరాధించినప్పుడు, మేము ఇండివిజువల్గా ఆరాధించే అలవాటు ఉన్న వాళ్ళం. మా మందిరాల్లో మా వాళ్ళు కొంతమంది ఆరాధించినప్పుడు పాట పాడి ఆరాధిస్తుంటారు. సరిపోయిన వాడవయ్యా యేసు మాకందరికి, పరిశుద్ధ దేవుడవయ్యా చేరాము నీదరికి. ఏంటమ్మా? సరిపోయిన వాడవయ్యా యేసు మాకందరికి, పరిశుద్ధ దేవుడవయ్యా చేరాము నీదరికి. దేనికి సరిపోయిన వాడు ఆయన? మీరు ఓపిక చేసుకొని ఈ మాటలు చూడగలిగితే ఆయన దేనికి సరిపోయిన వాడో మీతో చెప్తాను. యేసే క్రీస్తుని నమ్మడం అంటే ఈ రక్షకుడే నాకు సరిపోయిన వాడు, చాలినవాడు అని నమ్మడం. రెండో విషయం, యేసే క్రీస్తుని నమ్మడం అంటే యేసే మెస్సియా అని నమ్మడం. అదేంటో తర్వాత చెప్తాను. రెండోదిగా ముందు దేనికి సరిపోయిన వాడు చూపిస్తాను. నాతో రండి. దానియేలు గ్రంథం రండి ప్రియులారా. ఒక 3 వచనాల్లో ఒక మంచి 3 అనుభవాలు చెప్తాను మీకు. దానియేలు గ్రంథం చదువుతున్నాను చూడండి. 3వ అధ్యాయం 16, 17 వచనాలు ఎట్లున్నాయి. 16, 17, 18 వచనాలు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16, 17, 18 వచనాలు. శద్రకును, మేషాకును, అబేద్నెగోయు రాజుతో ఎలాగూ ప్రత్యుత్తరము చెప్పిరి. నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల చింత మాకు లేదు. మేము సేవిస్తున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములోంచి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినను రాజా నీ దేవతలను మేము పూజించమనియు నువ్వు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనము. అరే, ఈ 3 యవ్వనస్తులు రాజును సంబోధిస్తూ వారు మాట్లాడిన మాటలు గమనించండి. స్త్రీ 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 మాన్య స్త్రీ, బబులోని చక్రవర్తి గారైన నెబుకద్నెజర్ అయ్యగారికి లేదా గారికి అనే మాటలు లేవండి. ముందేమో స్త్రీ లేదు, వెనకాల గారు లేదు. ఈ 3 యవ్వనస్తులు రాజుగారితో మా ముందేమో స్త్రీ లేదు, వెనకాల గారు లేదు. అంటే తలకాయ పెట్టలేదు, తోక పెట్టలేదు వీళ్ళు. అరే, రాజుగారికి తలకాయ పెట్టలేదేమరా బాబు స్త్రీ అని, రాజుగారికి తోక పెట్టలేదేంట్రా గారని అని అనుకుంటే నేను అనుకుంటాను ఈ 3 ఎవరు నిజమైన దేవుడు ఎవరు ఎరగక తాను తయారు చేసిన ప్రతిమే దేవుడు అని చెప్పి వీడికి పెద్ద గౌరవించాల్సిన అవసరం ఏముందన్నట్టు నెబుకద్నెజరు అంట. అరే, ప్రపంచ చక్రవర్తిని అంత సింగులర్తో మీరు ఎట్లా పిలిచినారయ్యా? ఇతగాడి పెద్ద గౌరవం ఇవ్వాల్సిన అవసరమే లేదులే.
నిజదేవుడు ఎవరో అర్థం కాక ప్రతిమని చేయించి దాన్ని దండం పెట్టమని మా శాసిస్తున్నాడే, అతగాడిని పెద్ద గౌరవించాల్సిన పనే ఉందన్నట్టుగా ఉండి ఇప్పుడు అంటున్నారు నెబుకద్నెజరు ఇందుని గురించి ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన చింత మాకేం లేదు, కానీ మేము సేవిస్తున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండం నుంచి మమ్మలను తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షించకపోయినా చావనన్నా చస్తామేమో కానీ నువ్వు నిలబెట్టించిన ఈ ప్రతిమ మాత్రం సాగిలపడము అన్నారు. దేనికి సరిపోయినోడని ఎరిగారంటే, ఆయన దేనికి సరిపోయిన వాడని వారు ఎరిగారంటే ఆయన తప్పించి రక్షించుటకు సమర్థుడు. మండుచున్న అగ్నిగుండం నుంచి తప్పించి రక్షించుటకు సరిపోయిన వాడు. ఇదేనా మన నమ్మకం? అగ్నిగుండం వంటి మహాశ్రమలు మనకు ఎదురైనా, మన ముందు కనబడుతున్న నరకపు అగ్నిగుండమైనా దాంట్లోంచి తప్పించి రక్షించుటకు ఈ దేవుడు నీకు సరిపోయిన వాడనే నమ్మావా? యేసు పక్కన మరొకటి పెట్టావా? యేసు పక్కన మరొకరిని నిలుపుకున్నావా? అసలు నీ హృదయ సింహాసనం మీద ఆసీనుడైనటువంటి దేవుడెవరు? యేసేనా క్రీస్తుగా ఉన్నాడా? ఈ యేసే నీకు సరిపోయిన వాడుగా ఉన్నాడా? ఇది ఒక ప్రశ్న. రెండో సంగతి చూపిస్తాను రండి. దేనికి సరిపోయిన వాడు ఈయన? యోధా పత్రిక 24వ వచనం చూడండి. ప్రతి వచనం రాసుకోవలసిన వచనమే, మళ్ళీ మీరు ధ్యానం చేస్తే చాలా బాగుంటుంది. యోధా వ్రాసిన పత్రిక 24, 25 వచనాలు చూడండి. యోధా పత్రిక 24, 25 వచనాలు ఇలా ఉన్నాయి. తొట్టెళ్లకుండా మిమ్మును కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మేము నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తిగల మన రక్షకుడు. దేనికి సరిపోయిన వాడంటే కాపాడి నిలబెట్టుటకు సరిపోయిన వాడు ఆయన. దీనికి 2 తెస్సలోనిక పత్రిక 3:3 కలుపుకోండి. ప్రభు నమ్మదగిన వాడు, ఆయనే మిమ్మల్ని స్థిరపరిచి ప్రతి దుష్టత్వం నుంచి కాపాడును అనే రహస్యం ఉంటుంది. ఈ దేవుడు ఎవరు అంటే కాపాడి నిలబెట్టుటకు సరిపోయిన వాడు. తెలిసింది ఆయనకి, అందుకే మాట రాసినాడు. ఆయన కాపాడి నిలబెట్టుటకు సరిపోయిన వాడు. నిన్ను కాపాడి నిన్ను స్థిరపరిచి నిలబెట్టడానికి యేసే సరిపోయిన వాడన్న విశ్వాసం మనకు ఉందంటారా? లేకపోతే కాపాడబడి మన స్థిరపరచబడి నిలబెట్టబడ్డానికి ఇంకెవరినో ఆశ్రయిస్తున్నాము ఏమో? ఈ రోజున చాలామంది క్రైస్తవులకు యేసు క్రీస్తుగాడు, ఈ యేసు సరిపోయిన వాడు కాదు, ఇక ఎవరో కావాలి, ఎవరో ఇది చెయ్యాలని ఎదురు చూడడంలో మన విశ్వాసమే అది నకిలైపోయింది. మన విశ్వాసమే బెసిగిపోయింది అన్నట్టు. యేసే క్రీస్తును నమ్మువాడు తప్ప జయించేవాడెవడు? పాపమును జయించాలన్నా, అపవాదిని జయించాలన్నా, చివరికి లోకాన్ని జయించాలన్నా యేసును క్రీస్తుగా నమ్మేవాడే. అంటే ఆ యేసు నాకు సరిపోయిన వాడు. మొదటి మాట తప్పించి రక్షించుటకు సరిపోయిన వాడు. రెండవ మాట కాపాడి నిలబెట్టుటకు సరిపోయినాడు. మూడో చెప్తాను రండి, మూడవ చెప్తాను వినండి. ఎఫెసీ పత్రిక, ఇవన్నీ మంచి వచనాలు ప్రియులారా. ఇది నమ్మడం మనకు చేతనైతే ఎంత బాగుంటుందో. ఏమండి, మన జీవితాలు అవి రూపాంతరపరచబడతాయి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనం చూడండి. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి. ఎవరండి నా యేసు? ఈయన నాకు ఎలాగ సరిపోయిన వాడంటే నేను అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికంగా చేసేవాడు. నేను 2 జతలుగా చెప్పాను ఈ 3. ఇప్పుడు ఒక విషయం, అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికముగా చేసేవాడు. ఉదాహరిస్తాను వినండి. అపోస్తలుల కార్యం 12వ అధ్యాయం 5వ వచనంలో పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘం అంతా ఏం చేస్తున్నది? అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. ఏంటంటే వారు ప్రార్థన చెప్పండి? పేతురు చెరసాలలోంచి బయటికి రావాలని. వీళ్ళేమైనా హేరోదు చావాలని ప్రార్థన చేశారు అనుకుంటున్నారా? అలా ప్రార్థన చేస్తే వాళ్ళు క్రైస్తవులే అవరు. మీకు విడ్డూరం చెప్పనా? పేతురు బయటకు వస్తే చాలు అని ప్రార్థన చేశారు. ప్రభు పేతురుని బయటకు తెచ్చాడు. హేరోదు యొక్క స్థావరం యోదయ నుంచి కైసరికి మార్చేశాడు. అయినా కానీ ఈ హేరోదు ఉంటే సమస్యలాగా ఉంది తన సంఘానికని పురుగులు పట్టి మొత్తబడగా చివరికి తెచ్చినాడు. హేరోదు స్థావరం మార్చుకోవాలని వీళ్ళేం ప్రార్థన చేయలా.
హేరోదు చచ్చిపోవాలని మీరేం ప్రార్థన చేయాలా? దేవా, మా సేవకుడు అపోస్తలుడు పేతురన్న బయటకు వస్తే మాకంతే చాలు అన్నారు. కానీ దేవుడు ఏం చేసినాడో తెలుసా అండి? వారు అడుగు వాటి కంటేను, వారు ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేసినాడు ఆయన. అమ్మ, అర్థమవుతుందని చెప్పే విషయం. ఇప్పుడు 3 జతలు గుర్తుపెట్టుకోండి. మొదటి మాట, తప్పించి రక్షించుటకు సరిపోయిన వాడు, కాపాడి నిలబెట్టుడుగా సరిపోయిన వాడు, అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికంగా చేయడానికి ఆయన సరిపోయినటువంటి వాడు. యేసే మన బ్రతుకులో సరిపోయిన వాడు, క్రీస్తు ఆయన. మరి కొంచెం వివరిస్తాను, వినండి. యేసే క్రీస్తుని నమ్మడం అంటే యేసే దేవుడు పంపిన మెస్సయా అని నమ్మడం. యేసే క్రీస్తుని నమ్మడం అంటే యేసే దేవుడు పంపిన మెస్సియాని నమ్మడం. అపోస్తలుడైన యోహాను ఈ 5 అధ్యాయాల 105 వచనాల ఈ పుస్తకంలో యేసు క్రీస్తుకి ఎలా పంపబడ్డాడో 5 మాటలు రాశాడు. నేను వివరించను, అది వివరిస్తే మళ్ళీ పెద్ద ప్రసంగం అవుతుంది. మీరు అండర్లైన్ చేసుకుంటారని మీతో చెప్తున్నాను. ఎందుకు యేసుక్రీస్తు అయినాడు, ఎందుకు యేసే మెస్సియాను నేను నమ్మాలి అంటే 5 కారణాలకు తండ్రి ఆయన పంపినాడట. మొదటి రిఫరెన్స్ చూడండి, 3వ అధ్యాయం 5వ వచనం. అండర్లైన్ చేయండి వచనం. ఇది ప్రతి క్రైస్తవుడికి కంఠస్థం ఉండవలసిన వచనాలు ఇవి. 3వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాను చూడండి ప్రియులారా. ఇలా రాసి ఉంది, 1 యోహాను పత్రిక 3:5, పాపములు తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయనందు పాపమేమీ లేదు. ఎందుకు వచ్చినాడు ఈయన? ఎందుకు తండ్రి పంపించినాడు ఆయన ఈ లోకానికి? పాపములను తీసివేయుటకు ఆయన ఈ లోకానికి పంపబడ్డాడు. 1. ఎందుకు ఆయన క్రీస్తు? యేసు నాకెందుకు క్రీస్తు అంటే పాపములు తీసివేయుటకై ప్రత్యక్షమైన వాడు. 1. తర్వాత 8వ వచనం చదువుతాను చూడండి. 3:8లోనే రాసి ఉంటుంది కిందని. 3:8 చదువుతాను చూడండి. అపవాది మొదట నుండి పాపం చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. వింటున్నారా? దేనికి వచ్చినాడు ఆయన? తండ్రి దేనికి పంపినాడు? ఆదికాండం 3:15లోనే చెప్పాడు, స్త్రీ సంతానంగా సర్ప సంతానం యొక్క తలను చెదగొడతాడు అని. అమ్మ, వింటున్నారా? సర్పము ఈయన మడిమెను కరుచును అన్నాడు, ఈయనేమో సర్పం యొక్క తలను చెదగొట్టును అన్నాడు. అపవాది క్రియలను లయపరిచి ఒక రోజున అపవాదిని లయపరచడానికి పుట్టినటువంటి వాడు ఈయన. అందుకే ఆయన నాకు క్రీస్తు. యేసు నాకు క్రీస్తు, యేసు నాకు సరిపోయిన వాడు. 2 చెప్పాను, 3 చెప్తాను చూడండి. మొదటి మాట, పాపములు తీసివేయుటకై ప్రత్యక్షమాయను. 2వ మాట, అపవాది క్రియలు లయపరచుటకై ప్రత్యక్షమాయను. 3వ మాట, 4వ అధ్యాయానికి రండి, చూపిస్తాను. 4:9 ఇలా రాసి ఉంది, మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. ఎందుకు పంపినాడు తన కుమారుడిని? ఆయన ద్వారా మనం జీవించాలని. యేసును నమ్మిన వాళ్ళు ఏమండి, యేసును తమ హృదయంలో స్వీకరించిన వాళ్ళు ఆయన ద్వారా జీవించువారు. అది పౌలు ఎంత బాగా చెప్పాడనంటే, ఇప్పుడు నేను జీవించుచున్న ఈ జీవితము నా కొరకు మరణించి తిరిగి లేచిన ఆయన విశ్వాసము ద్వారానే జీవిస్తున్నాను అన్నాడు. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం 21వ వచనంలో ఆ మాటలు ఉంటాయి. కానీ ఎందుకు యేసు వచ్చినాడనంటే మనమంతా ఆయన ద్వారా జీవించున్నట్లు. 3 చెప్పాను. అందుకని నాకు క్రీస్తు, అందుకని నా మెస్సియా, అందుకని నాకు అభిషక్తుడు. అమ్మ, అర్థమవుతున్నదా? 4వ సంగతి చెప్తాను చూడండి, 10వ వచనం. 1 యోహాను పత్రిక 4:10 చూడండి. మనము దేవుని ప్రేమించటమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఎందుకు పంపినాడు తండ్రి? ఈయనెందుకు వచ్చినాడు? మన పాపములకు ప్రాయశ్చిత్తము చేయడానికి. దీనికి 49వ కీర్తన 7వ వచనం కలుపుకోండి. ఎవడను ఏ విధము చేతను తన సహోదరుని విమోచించలేడు, వారి నిమిత్తం దేవుని సందులో ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడనూ లేడు. వారి ప్రాణ విమోచన ధనం బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అది అట్లుండవలసిందే అన్నాడు. అట్లుండవలసిందే అన్నాడు. కాబట్టి అక్కా చెల్లి తమ్ముడన్న, నా పాపం నీ పాపం మనందరి పాపములకు ప్రాయశ్చిత్తం చేయడానికే వచ్చిన వాడు ఆయన. అందుకనే ఆయన నాకు క్రీస్తు, యేసే క్రీస్తు. అర్థమైందా? పాపములు తీసివేయటకు వచ్చాడు,
అపవాదికి లయపరచుటకు వచ్చాడు. ఏమండి, ఆయన ద్వారా మనం జీవించినట్లు ఆయన వచ్చాడు. మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేయడానికి వచ్చాడు. ఇంకొక మాట చూపిస్తాను రండి. అదే 14 వచనం, 1 యోహాను పత్రిక 4:14లో, మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి సాక్ష్యమిచ్చుచున్నాము. ఎందుకు వచ్చినాడు? లోకరక్షకుడుగా ఉండడానికి వచ్చినాడు ఆయన. ఎవరైతే లోకరక్షకుడో ఆయనే మెస్సియా. సమరయ స్త్రీతో యేసయ్య మాట్లాడుతమ్మా, దేవుని ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించే వాళ్ళకు ఉండాలి. అలాంటి ఆరాధికుల కొరకు నా తండ్రి వెతుకుతున్నాడు. అలాంటి ఆరాధికుల్ని నా తండ్రి కోరుకుంటున్నాడు అనగానే సమరయ స్త్రీ గుండె జారిపోయింది. ఇదేంట్రా, ఈయన ఆరాధన సత్యాలు మాట్లాడుతున్నాడు, దేవుని తండ్రి అంటున్నాడేంటి ఈయన అని సమరయ స్త్రీ అందే. అయ్యా, నువ్వన్నీ చెబుతున్నావు కానీ క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చినప్పుడు ఇవన్నీ మాకు బోధిస్తాడని నేను ఎరుగుదును. ఎవరొచ్చి చెప్తారంటే, కావాలంటే చదవండి. యోహాను సువార్త 4:25 అంది, ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము తెలియచేయును కదా, నువ్వేంటి పని చెప్పేస్తున్నావు? అప్పుడు యేసయ్య అన్నాడు, అమ్మా నీతో మాట్లాడొచ్చున నేనే ఆయన అన్నాడు. ప్రియులారా, ఆమెకు అర్థమైపోయింది ఈ యేసు క్రీస్తుని, ఈ యేసు మెస్సియా అని, ఈ యేసు అభిషక్తుడని, ఈ యేసు దేవుని దగ్గరనే పంపబడ్డవాడని తెలిసి ఊర్లోనికి పోయి చెప్పగానే ఊరోళ్ళంతా వచ్చి ఆయన మాటలు కూడా విని చివరికి మంచి మాట అన్నారండి. అదే యోహాను అక్కడ మళ్ళీ రాశాడు. చూడండి, చివరి మాట చదువుతాను. యోహాను సువార్త 4వ అధ్యాయంలో చూస్తున్నారా? యోహాను సువార్త 4వ అధ్యాయంలో 42వ వచనం చూడండి. 41 నుంచి, అమ్మా ఆ స్త్రీని చూసి అంటున్నా, అమ్మా ఇక మీదట నువ్వు చెప్పిన మాటను బట్టే కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా ఎవరంటే ఈయన లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాము అన్నారు. లోకరక్షకుడు మెస్సియా, ఆయనే క్రీస్తు. ఇప్పుడు యోహాను ఏమంటున్నాడనంటే, మీకు పాపం మీద, సాతాను మీద, లోకం మీద జయ జీవితం రావాలంటే ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ విక్టరీ బై బిలీవింగ్ జీసస్ ఈజ్ క్రైస్ట్, అంతే. యేసు క్రీస్తుని నమ్మేవాడే ఏమండి జయ జీవిత అనుభవం కలిగిన వాడు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ యేసు నేను నమ్మేవా? యేసు నీకు సరిపోయిన వాడేనా? యేసు నీకు క్రీస్తేనా? ఇది కొంచెం ఆలోచించాలి మనం. ఏదో చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది, యేసుక్రీస్తు ప్రభు, యేసుక్రీస్తు ప్రభు అండం వచ్చింది. కానీ యేసుగా ఆయన రక్షించి క్రీస్తుగా నాకు సరిపోయిన వాడిగా ఉండి ప్రభువుగా నన్ను ఏలేటువంటి రాజు అనే గ్రహింపు ఈ రోజుకి క్రైస్తవులకు రాలేదు. యేసుగా నన్ను నా పాపాల నుంచి రక్షించి క్రీస్తుగా నా జీవితంలో అన్నిటికీ సరిపోయిన వాడై ఉండి ప్రభుగా నా జీవితాన్ని ఏలేవాడు అన్న గ్రహింపుతో బ్రతకడం మనకి లోపిస్తే ఈ అనుభవం మనకి విజయవంతమైన జీవితం ఎట్లా వస్తుందండి? మీరే ఆలోచించుకోవాలి. రెండో సంగతి చెప్తాను, మనకున్న టైం కొంచెం కాబట్టి వివరించలేకపోతున్నా, మీరు ధ్యానం చేసుకోండి. రెండవ సంగతి ఏమన్నాడంటే యోహాను, విజయవంతమైన అనుభవం ఎలా వస్తుందనంటే ప్రేమించుట ద్వారా అన్నాడు. ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ విక్టరీ బై లవింగ్ అన్నాడు. ఎలాగన్నాడో చూపిస్తాను రండి. 5వ అధ్యాయం 1 యోహాను పత్రిక 5వ చూడండి. యేసే క్రీస్తు అయ్యున్నాడు నమ్ము ప్రతివాడును దేవుని మూలంగా పుట్టియున్నాడు. ఇప్పుడు చూడండి, పుట్టించిన వానిని ప్రేమించే ప్రతివాడు, పుట్టించువాడెవడు? తండ్రి అయిన దేవుడు, ఆయన ప్రేమించాలి. ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. ఆయన మూలంగా పుట్టినవాడెవడు? యేసు, ఆయన్ని ప్రేమించాలి. తర్వాత 2వ వచనం, మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలు గైకొన వారము అయితేమా దేవుని పిల్లల్ని ప్రేమించుచున్నామని అన్నాడు. దేవుని పిల్లల్ని ప్రేమించాలి. మూడు స్టెప్స్ వేసుకోండి. మొదటి స్టెప్ ఎవరంటే పరలోక తండ్రిని ప్రేమించాలి. రెండో స్టెప్ ఏంటనంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని ప్రేమించాలి. మూడో స్టెప్ ఏంటనంటే దేవుని పిల్లలనుగా పరిశుద్ధులను ప్రేమించాలి. అలా ప్రేమించడం ద్వారా, అమ్మ వింటున్నారా, అలా ప్రేమించడం ద్వారా జయ జీవితం మనకు అనుభవం మనకు వస్తుంది. ప్రేమించడం ద్వారానే జయ జీవిత అనుభవం. ముందు దేవుని ప్రేమించడం రావాలి.
ఇలా చెప్తాను వినండి. దేవుని ప్రేమిస్తే ఎట్లుంటామండి మనం? నేను చాలాసార్లు బెరాకాలో చెప్పాం. ఇక్కడ ఏమని చెప్పినానంటే, దేవుని ప్రేమిస్తున్నామనే మాట నిజమైతే నిన్నే ప్రేమించేదం అధికంగా పాడితే ప్రేమించడం కాదు, పాడేస్తే ప్రేమించడం కాదు. నేను నిజంగా దేవుని ప్రేమిస్తే ఏమంటే ప్రేమ ఏం చేస్తుందో ప్రవర్తన మారుస్తుంది. లవ్ కమిట్మెంట్ లీడ్స్ అస్ టు క్యారెక్టర్ చేంజింగ్. ఏ దేవుణ్ణి అయితే ప్రేమించినామో ఆ దేవుని మీద మనకున్న ప్రేమ మన ప్రవర్తన మార్చేయాలి. రెండో మాట, ఏ దేవుణ్ణి అయితే ప్రేమించినామో ఆ దేవుని కొరకు మనకు తెగింపు రావాలి. లవ్ కమిట్మెంట్ లీడ్స్ అస్ టు రిస్క్ బేరింగ్, క్యారెక్టర్ చేంజింగ్, రిస్క్ బేరింగ్. ఈ రెండు ఉంటేనే దేవుని ప్రేమించినట్టు లెక్క. ఈ రెండూ లేకుండా ప్రేమించేదం టరడరడ అధికమగా టరడరడ నిన్నే ప్రేమింతున్న పాడితే అక్కడెక్కడో నల్లోడు ఉండి ఇదే వీళ్ళు దొంగ పాట పాడతారు, దొంగ క్రైస్తవులు. ఇలా దేవుని ప్రేమించింది, మరి ఆయన కోరుకున్నట్లే ప్రవర్తన మారదే. ఆయన కొరకు సాహసాలు తెగింపుతో బ్రతకడం రాలేదేంటి వీళ్లకు? మళ్ళీ ప్రేమించదని అంటున్నారేంటి అనుకుంటాడు వాడు. ఉదాహరిస్తాను వినండి. దేవుని మీద ప్రేమ మన ప్రవర్తనను మార్చేయాలి. ఉదాహరిస్తాను. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో రాహాబు అనే వేశ్యను మనం చూస్తాం కదా. రాహాబు అనే వేశ్యను చూస్తాం. ఆ 9వ వచనం నుంచి ఆ 10-11 వచనాలు రాహాబు అనే వేశ్య వచ్చిన వేగుల వారితో మాట్లాడిన మాటలు చూస్తే ఆమె ప్రవర్తన మారిపోయింది అనిపిస్తుంది నాకు. వేశ్యావృత్తిని నడుపుకుంటూ, వినండి ప్రియులారా, ఒక దైవ సేవకుడు వ్యాఖ్యానిస్తున్నాడు, రాహాబు అనే వేశ్య ఇంటి ముందట బోర్డు ఉంటుందట. ఏమిటా బోర్డు అంటే, ఇవ్వండి మీల్స్ రెడీ, గర్ల్స్ రెడీ. భోజనం తయారైనది, ఆడపిల్లలు తయారై ఉన్నారు బోర్డు ఉంటుందంట. ఇప్పుడు లోపలికి వచ్చిన వేగుల వారిని చూసి ఏమడగాలమ్మా నీవు? ఆమె అడగవలసిన మాటలు ఇలా అయి ఉండాలి. ఏ మాటలు అయి ఉండాలంటే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎన్ని రోజులు ఉంటారు, మీ దగ్గర ఎంత పైసలు ఉన్నాయి, మీకు ఎలాంటి అమ్మాయిలు కావాలి, ఇది కదా నువ్వు మాట్లాడవలసిన మాటలు. ఈ మాటలు లేవండి ఆవిడ దగ్గర. ఆ వేగుల వారిని చూసి అంటుంది, మీ దేవుడు పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. మీ దేవుని ఎదుట ఎవరికి ధైర్యం చాలదని నేను ఎరుగుదును. మీ దేవుడు ఈ దేశమునికి ఇచ్చుచున్నాడని నేను ఎరుగుదును. మీ ఎడల దేవుడు చేసిన కార్యాల గురించి వింటున్నప్పుడు నా గుండె కరిగిపోయాను. ఒరే ఆమె గుండె కరిగిపోయిందంటండి. చూడండి, ఆవిడ అన్న మాట చూస్తే ఎంత విడ్డూరం అనిపిస్తుందో. ఎందుకు విడ్డూరం అని చెప్తాను మీకు. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో, అమ్మ వింటున్నారా? యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో చదువుతున్న 11, మేము వినినప్పుడు మా గుండెలు ఏమైపోయినాయి. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, రాహాబు అనే వేశ్య దేవుని గూర్చిన సమాచారం వింది. ఆమె విన్న సమాచారం ఫస్ట్ హ్యాండా? ఆమె విన్న సమాచారం సెకండ్ హ్యాండా? ఆమె విన్న సమాచారం థర్డ్ హ్యాండా? ఆమె విన్న సమాచారం ఫోర్త్ హ్యాండా? ఆమె విన్నటువంటి సమాచారం ఫిఫ్త్ హ్యాండా? ఏ హ్యాండ్ మెసేజ్ వినింది? ఇలా చెప్తాను వినండి. దేవుడే నేరుగా మనతో మాట్లాడితే అది ఫస్ట్ హ్యాండ్ మెసేజ్. వింటున్నారా లేదా మీరు? రైట్. దేవుడు తన సేవకుల ద్వారా నీతో మాట్లాడితే సెకండ్ హ్యాండ్ మెసేజ్. దేవుడు కళల ద్వారా, దర్శనాల ద్వారా నీతో మాట్లాడితే అది థర్డ్ హ్యాండ్ మెసేజ్. దేవుడు వినండి పరిశుద్ధుల ద్వారా మాట్లాడితే అది ఫోర్త్ హ్యాండ్ మెసేజ్. రాహాబు వేశ్యకి ఈ 4 హ్యాండ్స్లో రాలా. ఆవిడింటికి ఎందుకు వెళ్తారు పరిశుద్ధులు? ఆమె ఇంటికి ఎందుకు వెళ్తాడో దేవుని సేవకుడు? ఆమె కలగన్నట్టు దర్శనం చూసినట్టు లేదే, దేవుడే నేరుగా మాట్లాడినట్టు లేదే. మరి ఎట్లా వినిందనంటే, అన్యుల ద్వారా వచ్చిన సమాచారం వింటే అది ఫిఫ్త్ హ్యాండ్ మెసేజ్. ఇప్పుడు విన్నది ఫిఫ్త్ హ్యాండ్ మెసేజ్. ఎవరో అన్యులు, దేవుని ఎరగని వారు ఆమె ఇంటికి వ్యభిచారం చేయడానికి వచ్చి వారి నోట ఇశ్రాయేలు దేవుని గురించి మాట్లాడితే ఆ మాటలు విని ఇవ్వండి ఆమె దేవుని ప్రేమించి ఆమె గుండెలు కరిగిపోయినాయంట. ఫిఫ్త్ హ్యాండ్ మెసేజ్ విన్నమ్మకే గుండె కరిగింది. ఫస్ట్ హ్యాండ్ మెసేజ్ వింటున్న వాళ్ళు గుండెలు కరగడల్లా.
దేవుడే తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా తన వాక్యం ద్వారా మాట్లాడుతున్న వెరీ ఫస్ట్ హ్యాండ్ మెసేజ్ వింటున్నామండి మనం దేవుని నుంచి. మన గుండెలు కరగలేదేంటి? నేను అంటాను, వేశ్య గుండె రాయా, నీ గుండె పెద్ద బండరాయా? వేశ్య ప్రవర్తన మార్చుకుంది. ఎరుకో రాజుకు తెలిస్తే వేగులు వారు దాచే పీగ తెస్తాడు, వాడు తెగించేసింది దేవుని గురించి. ఫిఫ్త్ హ్యాండ్ మెసేజ్ విన్న వేశ్య గుండె కరిగిందండి. ఫస్ట్ హ్యాండ్ మెసేజ్ వింటున్న ఈనాటి క్రైస్తవ గుండెలే కరగట్లా. ఎంత విచారకరమైన విషయమో. ఇప్పుడు చెప్పండి, మన మంచోళమా వేశ్య మంచిదంటే? నేను అంటాను, వేశ్యే యోగ్యురాలు మనకంటే. ఎంత బాగా ప్రభుని ప్రేమించిందో, ప్రవర్తన మార్చుకుంది, దేవుని కొరకు తెగించింది. అమ్మ వింటున్న అదండి లవ్ కమిట్మెంట్ అంటే. దేవుని ప్రేమిస్తే ప్రవర్తనలో మార్పులు తెచ్చుకొని ఆ దేవుని కొరకు సాహసాలు చేసి తెగించే భక్తి చేస్తే దేవుని ప్రేమించినట్టు లెక్క. ఇంకెక్కువ చెప్పలేను. రెండవది, ప్రభు అయిన యేసును ప్రేమించాలి. వింటున్నారా లేదా? యేసును ప్రేమిస్తే ఇలా చెప్తాను వినండి. యేసును ప్రేమిస్తే ఎవరినైతే అధికంగా ప్రేమిస్తామో వాళ్ళతో ఎక్కువ సమయం గడపాలనుకుంటాం. అవునా కాదా అండి? మనం ఎవరినైతే ప్రేమిస్తామో వాళ్ళతో ఎక్కువసేపు మాట్లాడుకోవాలనుకుంటాం. అంటే మన సమయము, మన సంభాషణ మన ప్రేమించే వ్యక్తి కొరకు వెచ్చిస్తాం కదా. మరి యేసును మనం బాగా ప్రేమిస్తే యేసు కొరకు నువ్వు వెచ్చించిన సమయం ఎంత? యేసుతో నువ్వు చేస్తున్న సంభాషణ ఎంత? వింటున్నారా లేదా? అన్నిటికీ మనకు సమయం ఉంది, కానీ నిన్ను ప్రేమించి నీ కొరకు సిలువలో మరణించి నిన్ను రక్షించిన యేసు కొరకు నీ దగ్గర టైం లేదు. నీ సంభాషణ అంటే యేసున్నాడా? ఏది మాట్లాడినా యేసు ప్రస్తావనే వస్తుందా? మన మాటల్లో అసలు దేవుని వాక్యం, యేసు వాక్యం ఉంటుందా? లోకాభిరామాయణం అంతా గలగల గలగలగా మాట్లాడతావు. చర్చిలోకి వచ్చేసరికి తెల్లపావురం అయిపోయి యేసయ్య మాట ఇక్కడ మాట్లాడతావు. ఏమండి, ఈరోజు క్రైస్తవ సంఘాలు, మీరు నిందించడం లేదు సుమా, మీరు ఆలోచిస్తారని చెప్తున్నాను. సంఘములో మా ముందు కూర్చున్నప్పుడు అనుకుంటే అబ్బా ఎన్ని తెల్లపావురాలు ఉన్నాయనుకుంటావు. తెల్లపావురాల ఒళ్ళకాడివి నల్లకాకులు. మేమేమో తెల్లపావురాలు అనుకుంటున్నాం. ఈ నల్లకాకి సున్నములో ములిగేసి బాప్తీసం పొందొచ్చి తెల్లపావురం అన్నట్టు కూర్చుందన్నమాట. తెలిసిపోతుందండి. వీళ్ళ సంభాషణలో యేసు వాక్యం ఉండదు. వీళ్ళ సంభాషణలో యేసు వాక్యం ఉండదు. నేను తెలంగాణలో గొప్ప సేవ చేసిన ఒక దైవజనుడు విగ్గు దొరగారు అన్న ప్రకాష్ గారికి ఆయనకి బాగా సన్నిహితం. వాళ్ళ పరిచర్యలోనే ప్రకాష్ గారు తన భక్తి తొలుగడుగులు వేశాను తమ్ముడు, చాలా యోగ్యమైన పరిచర్య అదని చాలాసార్లు చెప్పగా నేను విన్నాను. అయితే ఆయన ఆ దొరగారు ఇక్కడికి వచ్చి 3 పిల్లలండి, 2 మగపిల్లలు 1 ఆడపిల్ల. మళ్ళీ వీళ్ళు అమెరికా వెళ్ళిపోయి బతికేస్తారేమని చెప్పి వాళ్ళకి ఇక్కడ తెలుగు వాళ్ళని పెళ్లి చేసినాడు ఆయన. 2 తెలుగు అమ్మాయిలు చూసి 2 కొడుకులు పెళ్లి చేశాడు. తన కూతురుకేమో తెలుగోడించి పెళ్లి చేశాడు. వాళ్ళ కూతురు పేరేమో సుశీల. పేరు చూస్తే ఏమో తెలుగు పేరు, ఆమెను చూస్తే దొరసానమ్మ. ఇదేంట్రా ఈవిడ పేరు సుశీల అనుకుంటాం మనం. తెలుగు పేరు పెట్టి తెలుగోడికిచ్చి పెళ్లి చేశాడు. సేవలో మందిరాలు కట్టాడు, హాస్పిటల్స్ కట్టాడు, పెద్ద పెద్ద స్కూల్స్ కట్టాడు, సంఘానికి అవసరమైన ఆస్తులు గడించాడు. చాలా ఘనంగా సేవ చేశాడంట పెద్ద ఆయన. చివరికి అతని వయసు కొంచెం మీద పడిన తర్వాత, నేను నా కుటుంబం ఈ సేవకు మేము వారసులం అవ్వము, ఇక మీరు చేసుకోండి ఈ సేవ, మేము మీతో కలిసి పనిచేస్తామనంటే మనోళ్ళకి అప్పగించగాని ఇక తెలియంది ఏముంటుంది. తెల్లోలు వదిలేసిన దాన్ని ఈ నల్లోలు పట్టుకొని గిల్లి కజ్జాలు పెట్టుకుంటారుగా, దెబ్బలాడు పెట్టుకున్నారట. ఆస్తులు అమ్మేద్దామని కొంతమంది. అరే ఎంత కష్టపడి ఆ దైవజనుడు డబ్బులు పోగేసి ఆస్తులు కొని ఇంత మంచి సేవ కడితే ఇప్పుడేమో ఆస్తులు అమ్మేద్దామని గొడవలు పెట్టుకుంటుంటే మొత్తానికి తగులు తెచ్చడానికి ప్రకాష్ గారిని అలాగనే వినండి విగ్గు దొరగారు 2 కూర్చొని తగులు తెచ్చుదామని ఆ 2 వర్గాలు కూర్చోబెట్టి మాట్లాడుతుంటే సడన్గా విగ్గు దొరగారంటే లేచిపోయి బయటికి వెళ్ళిపోయాడంట. ఇక ప్రకాష్ గారు కూర్చున్నారు. వీళ్ళేమో అరుచుకుంటూ ఉంటే ఎట్లా ఇప్పుడు ఈయన ఎక్కడ పోయాడో తెలియదు. అసలు ఆర్గనైజేషన్ అయింది, ఈ పరిచర్య అయింది, ఈ తంటాల్లో ఏదైనా గట్టిగా చెప్పవలసిన వాడి పెద్ద ఈయన కనబడ్డం లేదేటని వాళ్ళు అరుచుకుని కేకలు వేసుకుంటుంటే ఈయన లేకపోవడం చూసి నెమ్మదిగా వెనక వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడో చూస్తే ఒక చెట్టు కింద కూర్చున్నాడట.
ప్రకాష్ గారు పోయి అన్నారు, ఇదేంటి సార్ మీరు వచ్చేసారు, అక్కడ చాలా గల్లాట అవుతుంది, మీరు వచ్చేసారు, నేనేం చేయను, అక్కడ నేను కూడా వచ్చాను, మీరు ఎందుకు వచ్చేసారని అంటే, ప్రకాష్ వాళ్ళ సంభాషణలో రెఫరెన్స్ లేదయ్యా, వారి సంభాషణలు ఏమి లేదు, వాక్యం లేదయ్యా. ఇక అలా అరుచుకుంటే మనం ఏమి ఈ సేవను బాగు చేస్తాం, అందుకే నేను వచ్చేసాను అన్నట్ట. మరి మీరు వచ్చేస్తే నన్ను అక్కడ వదిలేసారు ఎందుకు కానీ ఈయన అక్కడ ఉండి బైబిల్ తెప్పించుకు ఇద్దరు పెద్దోళ్ళు వెనకాలి జంప్ వెళ్ళిపోయారు బయటకు. ఈ విషయం మీకు ఎందుకు చెప్పానంటే, దేవుని పిల్లల సంభాషణలో దేవుని వాక్యం ఉండాలి, అప్పుడే యేసును మనం ప్రేమించినట్టు లెక్క. దేవుని సేవకులు జీజాన్ గారు వాళ్ళ అన్నయ్య గారి బిడ్డకి చెప్పినాడంట, ఆయనేమో ఎవరి చెల్లు ఎక్కడ ఈ 3rd బెటాలియన్లో పనిచేసిన అంకుల్ జార్జ్ గారు, ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి 5th బెటాలియన్కి వచ్చి ఏమంటే విజయనగరం చెల్లూరుకి వచ్చి అక్కడ సేవ ఆరంభించారు. జీజాన్ గారు సొంత అన్నగారు, వాళ్ళ కొడుకు నాతో కలిసి పనిచేసినాడు మేనేజర్గా. మేమిద్దరం, ఆయన ప్రాజెక్ట్ మేనేజర్, నేను ప్రాజెక్ట్ మేనేజర్ని. ఆయన పేరు నతానియేల్, మా మేనేజర్ గారి పేరు. జీజాన్ గారు అన్నగారి బిడ్డ. ఆయన చెప్పారట, ఒరే నత్తు అంటే నతానియేల్, ఒరే నత్తు, నువ్వు ఏది మాట్లాడినందులో వాక్యం ఉండేలా చూసుకోరా, వాక్యం లేకుండా సంభాషణ చేయొద్దు అన్నట్ట. ఇక మా నత్తను చూస్తారండి, ఏది మాట్లాడిన వాక్యమే. మాకు 2 నెలలకు ఒకసారి ఆడిట్ జరుగుతూ ఉంటుంది. ఆడిట్ టైంలో రికార్డ్స్ అన్నీ తయారు చేసుకుంటుంటాము, ఇంటర్నల్ ఆడిటర్ వస్తాడని. ఆ ఆడిటింగ్ టైంలో ఈ 2 అయ్యేది 3 అయ్యేది తినేవాళ్ళం కాదు. వాడిని ఆ నత్తన్న ఆకలిస్తుందన్న, క్యారేజ్ నిప్పుకొని తినేద్దాం తర్వాత పనిచేద్దామంటే, తర్వాత క్యారేజ్ నిప్పుకొని తింటాం కానీ ముందు మా నత్తన్న ఏమంటాడు తెలుసా, తమ్ముడు మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల బ్రతుకును తమ్ముడు, పద భోజనానికి వెళ్దాం అనేవాడు. అంటే మొత్తానికి వాక్యం ఉండాలి ఏది సంభాషించినా. కొన్నిసార్లు నైట్లంతా మేము కూర్చొని పనిచేసేవాళ్ళం. చిన్నోడిని, అప్పుడు పెళ్ళి కూడా నాకు కాలా. అన్నా నిద్ర వచ్చేస్తుందన్నా, ఉదయం లేచి పని చేసుకుందామన్నా అంటే ఆయన అనేవాడు, ఏమండి నిద్రపోతాం కానీ ముందు వచ్చే మాట ఏంటో తెలుసా, తమ్ముడా ఒక గడి అయినా నాతో మేల్కొని ఉండలేవా. ఈ రోజున దేవుని దాసులు బ్రదర్ జాక్పోనన్ గారు, నావిగేటర్స్ వాళ్ళంతా ఏమంటే వాళ్ళకు కమిట్మెంట్ ఉండేదట ఆ రోజుల్లో. బ్రదర్ చెప్పగా నేను విన్నాను, వారితో కలిసి పనిచేస్తున్న బిలీవర్స్ అంతా వాళ్ళు ఏది మాట్లాడుకున్నా దేవుని వాక్యంతో సంభాషించుకునేవారు. అలాగే నేర్చుకున్నారంట వాక్యం. యేసును ప్రేమిస్తున్నానంటావు, నీ సంభాషణలో యేసు వాక్యం లేదు. మరి ఏం ప్రేమించినావు నువ్వు? ఇలా అడిగానని వేరు కనుక్కోకండి. తండ్రి మీద ప్రేమ ప్రవర్తన మార్చాలి, తెగింపు నీకు ఇవ్వాలి. యేసు మీద ప్రేమ, యేసుకు నువ్వు సమయాలు ఇవ్వాలి. యేసుతో వినండి ప్రియులారా, యేసు వాక్యము నీ సంభాషణలో కనబడాలి. అలాగనే పరిశుద్ధులను ప్రేమించాలి. 1 తెస్సలోనిక పత్రిక 5:14 పౌలంటాడు, పరిశుద్ధులను ప్రేమిస్తే అక్రమంగా నడిచినోడు ఎవడైనా ఉంటే బుద్ధి చెప్పు, ధైర్యం చెడిన వాడు ఎవడైనా ఉంటే వాడిని ధైర్యపరచు, కృంగిపోయినోడు ఎవడైనా ఉంటే లేవనెత్తు, మెట్టుకు అందరెడలా దీర్ఘశాంతము కలిగి ఉండు. అది పరిశుద్ధులను ప్రేమించడం అంటే, అది దేవుని పిల్లలను ప్రేమించడం అంటే. వస్తుందా ఈ ప్రేమించడం? అక్రమంగా నడిచే వాళ్ళకి బుద్ధి చెప్తున్నావా? కృంగిపోయిన వారిని ఏమైనా లేవనెత్తుతున్నావా? ధైర్యం చెడిపోయిన వారిని ఏమైనా ధైర్యపరుస్తున్నామా? అక్కా చెల్లి వినండి ప్రియమైన మిత్రులారా, అందరెడలా దీర్ఘశాంతం కలిగి ఉంటున్నామా? కనుక సాతాను మీదనైనా, లోకం మీదనైనా, పాపం మీదనైనా జయ జీవితం కావాలనంటే ఎక్స్పీరియన్స్ ఆఫ్ విక్టరీ బై లవ్వింగ్, ప్రేమించడం ద్వారానే విజయాలు వస్తాయి. విశ్వాసం ద్వారా విజయాలు వస్తాయి, ఒకటి చెప్పాను. ప్రేమించడం ద్వారా విజయాలు వస్తాయి, రెండో మాట చెప్పాను. మూడో మాట చెప్తాను రండి. మూడో మాట యోహాను ఇట్లా రాసినాడు, చదువుతున్నాను విన్న. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయంలో మళ్ళీ చదువుతున్నాను చూడండి, 2వ వచనం. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలు నెరవేర్చు వారమైతేమా మన దేవుని పిల్లలను ప్రేమించుచున్నాము, దానివల్ల ఎరుగుదము. మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ విక్టరీ బై ఒబేయింగ్. మన విధేయత చూపడం ద్వారా విజయం వస్తుంది. మన విధేయత చూపడం ద్వారా వినండి విజయపు అనుభవం మనకు వస్తుంది. ప్రియ అక్కా చెల్లి తమ్ముడన్న వినండి, దేని కొరకును ప్రార్థించడం మానేసిన ఏం తంటా లేదండి. దేని కొరకును ప్రార్థించడం మానేసిన పెద్ద తంటా లేదండి. కానీ ఇది ప్రార్థన చేసుకోవాలి, ప్రభువా
నాకు విధేయత నేర్పించవా? హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో యేసును గురించి భక్తుడు రాశాడు, ఆయన దేవుని కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. ఇక్కడ కూర్చున్న మనందరిలో విధేయత నేర్పించమని విధేయత కొరకు ప్రార్థన చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటామండి? మీ ప్రోత్సాహానికి ఒక మాట చెప్తాను, వినండి. నోవహు చూపిన విధేయత తన కుటుంబ రక్షణకు ఉపయోగపడింది. అవునా కదా చెప్పండి? నోవహుతో పాటు 7గురుని జలప్రలయంలో రక్షించబడ్డారు. మీరు ఆదికాండం 6వ అధ్యాయం చివరి వచనం చదవండి. నోవహు చూపిన విధేయత తన కుటుంబ రక్షణకు ఉపయోగపడింది. అలాగనే అబ్రాహాము చూపిన విధేయత తన కొడుకైన ఇస్సాకు ఆశీర్వాదానికి ఉపయోగపడింది. ఆదికాండం 26వ అధ్యాయం 4-5 వచనాలు చదవండి ఇంటికి పోయాక. దేవుడు ఇస్సాకు దగ్గరికి వచ్చి మాట్లాడుతూ, ఇస్సాకు నేను ఆశీర్వదిస్తున్నానయ్యా, ఏలయనగా మీ నాన్న నాకు విధేయత చూపినాడు. ఇక్కడ కూర్చున్న తల్లిదండ్రులు, ఇక్కడ కూర్చున్న తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మలు, మన విధేయతలు మన పిల్లలకు ఆశీర్వాదం తెచ్చి పెడతాయా? అలాగ విధేయత చూపడం మనకు వస్తున్నదా? నిర్గమాకాండం 40వ అధ్యాయం 33-34 వచనాలు చదివితే, మోషే ఇశ్రాయేలు ప్రజలు చూపించిన విధేయత దేవుని ప్రభావం దేవుని మందిరంలోకి వచ్చేలా చేసింది. ఇప్పుడు మన ఇళ్లల్లో, మన మందిరాల్లో దేవుని ప్రభావం నిలిచినట్లుగా అలా విధేయత చూపడం మనకు వచ్చిన దేవుని ఆజ్ఞల భారం ఎందుకు అవుతున్నాయి మనకు? అమ్మా వింటున్నారా? దేవుని ఆజ్ఞల భారం ఎందుకు అవుతున్నాయండి? ఇలా చెప్తే మీకు అర్థమైపోతుంది. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశంలో ఉంచినప్పుడు, ఐగుప్తు దేశంలో వారు బానిసలుగా బ్రతుకుతున్నప్పుడు ఐగుప్తు కార్యనియామకులు ఏమనే వాళ్ళు ఆజ్ఞాపించేవాళ్ళు, మీరు ఏ రోజు చేయవలసిన ఇటుకలు ఆ రోజు చెయ్యండి అన్నారు. ఇటుకలు చేస్తాం సరే, మరి కాల్చడానికి గడ్డి కర్ర కొయ్యి కాలేదు మేము ఇవ్వం, మీరే తెచ్చుకోవాలా. వాళ్ళు ఆజ్ఞాపిస్తున్నారు, ఆజ్ఞ నెరవేర్చడానికి మాత్రం సాధనాలు ఇవ్వరంట. మట్టి తొక్కాలి, ఇటుక చెయ్యాలి, ఇటుక కాల్చాలి, గోడ కట్టాలి. ప్రాణాలు విసిగిపోతున్నాయండి. చెయ్యకపోతే వెనకాల నిలబడి కొరడాలతో కొడుతున్నారు వాళ్ళు. ఆ ఆజ్ఞలు చాలా భారమైనవే, ప్రాణాలు విసిగిపోతున్నాయి. కానీ దేవుడు పస్కా బలిపశువు ద్వారా వాళ్ళని విడిపించిన తర్వాత ప్రియమిత్రులారా ఏం జరిగిందో తెలుసా అండి? ఇప్పుడు దేవుడు నేను కోటా పెడుతున్నా. నా ఆజ్ఞ ఏంటనంటే, ఏ రోజు చేయాల్సిన ప్రయాణం ఆ రోజు చేయండి. అప్పుడు కోట, ఏ రోజు చేయాల్సిన ఇటుకలు ఆ రోజు చెయ్యండి. చేయడానికి నేను వనరులు ఇవ్వను అంటున్నారు ఐగుప్త కార్యనియామకులు. చేయకపోతే కొరడాలతో కొడతాను. అవి భారమైన ఆజ్ఞలే. ఇప్పుడు ఐగుప్తు నుంచి బయటకు రాగానే ఏ రోజు చేయవలసిన ప్రయాణం ఆ రోజు చేయండి. కాకపోతే నేను మీ ముందుండి నడుస్తా. పగలేమో మీకు మేఘస్తంభాన్ని ఉంచుతా, నీడలో ప్రయాణం చేయండి. రాత్రేమో అగ్నిస్తంభాన్ని ఉంచుతా, వెలుగులో మీరు ప్రయాణం చేయండి. మీ తినడానికి మన్నా ఇస్తాను, తాగడానికి బండలో నీళ్ళు ఇస్తాను. మీరు ఏ రోజు చేయాల్సిన ప్రయాణం ఆ రోజు చేయండి. ఇక్కడ ఆజ్ఞ భారం కాదు, తేలిక. ఎప్పుడు తేలికనంటే, ముందుండాయి నడుస్తుంటే, పైన మేఘస్తంభం ఉంచితే, పైన అగ్నిస్తంభం ఉంచితే, తినడానికి మన్నాని ఇస్తుంటే, తాగడానికి నీళ్ళు ఇస్తుంటే నడవడానికి నీకు ఏంటి నొప్పి? వారు ఆజ్ఞాపించారు, భారమైనవే. ఎందుకంటే ఆజ్ఞించారు, దానికి వనరులు వాళ్ళు ఇవ్వరు. చెయ్యకపోతే కొరడలతో కొడుతున్నారు. ఈయనేమో ఆజ్ఞాపించాడు, ఏ రోజు చేయాల్సిన ప్రయాణం ఆ రోజు చేయండి అన్నాడు. కానీ ప్రయాణానికి కావాల్సి అన్నీ ఇస్తున్నాడండి. నీకు నడవడానికి ఇంకేమి నొప్పి? యేసుక్రీస్తునందు ప్రియమిత్రులారా, కృపలో దేవుడు ఏం ఆజ్ఞాపించాడో అవన్నీ చేయడానికి ఆయన వనరులు సమకూర్చి మనకిచ్చినవాడు. తన కృపనిచ్చినాడు, తన ఆత్మనిచ్చినాడు, తన ప్రేమను కుమ్మరించినాడు, తన వాక్యమును చేతిలో పెట్టాడు, తన సేవకులకు ఉపదేశకులుగా మనకిచ్చాడు. రిసోర్సెస్ అన్నీ ఉన్నాయి. ఇంకా నీవు ఆజ్ఞల భారం అవుతున్నాయి అని అంటే నీకు అర్థం కాలేదు ఆయన ఇచ్చిన వనరులు ఏంటో. కనుక సోదరి స్నేహితులారా, విధేయత చూపండి. ఆజ్ఞలు భారమైనవి ఎంచకండి. మీరు ఆజ్ఞలకు విధేయత చూపండి. మీరు విజయవంతమైన జీవితం మీరు జీవిస్తారు. మళ్ళీ చెప్పనా, విజయపు అనుభవం విశ్వాసం ద్వారా వస్తుంది. విజయపు అనుభవం చెప్పండి,
ప్రేమించడం ద్వారా వస్తుంది. విజయపు అనుభవం మూడవ మాట విధేయత వలన వస్తుంది. నాలుగవ మాట విజయపు అనుభవం లోకం మీద జయిస్తేనే వస్తుందట. ఏమండి, ఎక్స్పీరియన్స్ ఆఫ్ విక్టరీ బై ఓవర్కమింగ్ ద వరల్డ్. లోకం మీద నీవు విజయం పొందితేనే అన్ని విషయాల్లో విజయం వచ్చేది. చూడండి ప్రియులారా, ఈ మాట ఎలాగన్నాడో 4వ వచనం, దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. ఎక్స్పీరియన్స్ ఆఫ్ విక్టరీ బై ఓవర్కమింగ్ ద వరల్డ్. లోకమును జయించాలి. ఏ లోకమును? బైబిల్లో లోకం అనే మాటకు 3 అర్థాలు వస్తాయి. అందులో మొదటి అర్థం సృష్టిని లోకం అన్నాడు. లోకము దాని సంపూర్ణత నావే అన్నాడు. అది లోకం, దాన్ని జయించక్కర్లేదు మనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అన్నాడు. అక్కడ లోకం అంటే మనుషులు, వాళ్ళని మనం ఏమి జయించనక్కర్లేదు. కానీ లోకములో ఒక సిస్టమ్ ఉంది, అది దేవుని వల్ల వచ్చింది కాదు. ఆ సిస్టాన్ని లోకం అన్నాడు. అందులో వింటున్నారా, శరీర ఆశ, అందులో నేత్ర ఆశ, అందులో జీవపడమ్మ ఉన్నాయి. దాన్ని మీరు ఓవర్కమ్ చేయండి. పారాఫ్రైజ్ చేసి చెప్తాను వినండి. శరీర ఆశ అంటే సరదాల పిచ్చి, నేత్ర ఆశ అంటే సంపదల పిచ్చి, జీవపడమ్మం అంటే పేరు ప్రఖ్యాతుల పిచ్చి. 3ంటికి చావండి మీరు. ఈ లోకాశలకు మీరు సమాధి కట్టండి, దేవుని చిత్తానికి పునాది వేయండి. లోకాశలకు సమాధి కట్టండి, దేవుని చిత్తం చేయడానికి పునాది వేసుకోండి. జీవితం మీ సొంతం అవుతుంది. ఆర్ఆర్కే మూర్తి గారి భాషలో ఈ 3ంటికి ఆయన 3 పేర్లు ఇచ్చినాడు. శరీర ఆశ అంటే కాంతల పిచ్చి అంట, కాంతల పిచ్చి. నేత్రాశ అంటే కాసుల పిచ్చి. జీవపడమ్మం అంటే కీర్తి పిచ్చి. ఈ కాగుణంతో జయించండి రా అన్నాడు ఆయన, పెద్ద ఆయన, ముసలాయన. ఈ కాగుణంతో ముందు జయించండి. కాంతల పిచ్చి, కౌశల పిచ్చి, కీర్తి పిచ్చి, ఈ 3ంటిని అధిగమించకపోతే జీవితం మీ సొంతం కాదు అన్నాడు. నేను సిగ్గుపడుతూ, మీరు సిగ్గుపడతారా నాతో, లేక సిగ్గుండదా మీకు? పర్లేదు చెప్పండి. మీరు సిగ్గుపడకపోతే జెఫన్యాలా చెప్తాను నేను. జెఫన్యా ఏమన్నాడు? సిగ్గుమాలిన జనులారా, మీరు సిగ్గుపడ్డమే రావట్లేదా అరిచాడు ఆయన. నేను సిగ్గుపడుతూనే చెప్తున్నాను, మీరు నాతో కలిసి సిగ్గుపడితే ఒక అనుభవం చెప్తాను. ఈ బైబిల్లో ఒక్క పేజీ తన దగ్గర లేనప్పుడే, ఈ బైబిల్లో ఒక్క పేజీ తన దగ్గర లేనప్పుడే ఈ 3ంటిని సునాయాసంగా జయించినాడు ఒక పెద్ద ఆయన. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చెప్పి ముగించేస్తాను, నా టైం అయిపోయింది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24 నుంచి 26 వచనాలు తెలుగు బైబిల్లో కలిసి ఉంటాయి. ఆ 3 మీరు చదివితే వచనాలు అక్కడ ఇలా చూస్తాం. 24 నుంచి 26 వచనాలు ఇలా రాసి ఉంటుంది. అల్పకాలం పాపభోగం అనుభవించడం కంటే ఏంటమ్మా, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడమే మేలు. సుఖము నాకొద్దు, శ్రమ నాకు కావాలి అన్నాడు. ఐగుప్తు సంపద కంటే దేవుని ప్రజలతో నింద అనుభవించడమే మేలనుకున్నాడు. సంపద నాకొద్దు, నింద నాకుంటే చాలు అనుకున్నాడు. ఫరో కుమార్తె కుమారుణ్ణి అనిపించుకోవడం కంటే దేవుని ప్రజలలో నేను బానిసను అనిపించుకుంటే అంతే చాలు. ఫరో కుమార్తెని పేరు కీర్తి నాకొద్దు. అల్పకాల పాపభోగం అనగా వినండి ఈ యొక్క సరదాల పిచ్చి నాకు లేదు. ఐగుప్తు ధనం అంటే, ఐగుప్తీలు ఆ రోజున విపరీతమైన సంపన్నులు కదండి. క్లియోపాట్రా అంట దానికి ఐగుప్తు దేశంలో ఉన్న సంపదను ఎలా వర్ణించిందో చెప్పలేమట. ఏమండి, ముత్యాలు, ఖరీదైన ముత్యాలు పిండిలాగా చేసేసుకొని లిక్విడ్లో ముంచుకొని ఏమండి జ్యూస్ లాగా తాగేదంట. రోమా చక్రవర్తికి హడిలిపోయినాడు. ఎంత సంపద ఉందో ఐగుప్తీయుల దగ్గర. ముత్యాలు, ఖరీదైన ముత్యాలే పిండిలా చేసుకొని లిక్విడ్లో వేసుకొని తాగుతారా వీళ్ళు? కోరింది ఏమండి తినొచ్చు, కోరింది కట్టుకోవచ్చు, కోరిన దాన్ని అనుభవించవచ్చు. ఐగుప్తు ధనమంతా తన కాళ్ళ వరకు వచ్చింది. కాలుతో ఒక తన్ను తన్నాడు, ఇది నాకు అక్కర్లేదని. లోకములో ఉన్న సంపదల పిచ్చి, లోకములో ఉన్న సరదాల పిచ్చి, లోకములో ఉన్న పేరు ప్రఖ్యాతల పిచ్చి సునాయాసంగా జయించాడండి. ఈ బైబిల్ ఒక్క పేజీ తన చేతిలో లేనప్పుడే.
కానీ ఈ రోజున 66 పుస్తకాలు చేతులు ఉన్నాయి. హృదయంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అప్పుడప్పుడు మన ఎదుట దేవుని సేవకుడు ఉండి వాక్యం చెప్తున్నాడు. అలాగే మన ప్రోత్సహించడానికి, మరొకరు ప్రార్థించడానికి మనతో కలిసిన తోటి పరిశుద్ధుల సమూహం మనతో కలిసి ఉంది. కానీ లోకం జయించమే ఏదో పిచ్చిలో కనబడుతున్నామండి. కాగుణంతో దాటి రామా, లోకమును జయించమా, శరీరాశ, నేత్రాశ, జీవపడమ్మం పట్టి పీడిస్తున్నాయి ఈ రోజున దేవుని పిల్లల్ని. కొంతమందికేమో సరదాల పిచ్చి, కొంతమందికేమో సంపదల పిచ్చి, మరి కొంతమందికేమో పేరు ప్రఖ్యాతల పిచ్చి. అక్కడ చావకపోతే, వాటిని నీ బ్రతుకులో సమాధి కట్టకపోతే దేవుని చిత్తం చేయడానికి పునాది వేసుకోలేవు. లోకము దాని ఆశలు గతించిపోతాయి, దానికి సమాధి కట్టు. నీ జీవితంలో దేవుని చిత్తం చేయడానికి పునాది వేసుకో. ఆ రోజున విజయవంతమైన జీవితం నీ సొంతమవుతుంది. విక్టరీ బై బిలీవింగ్. విశ్వాసం ద్వారానే విజయం, ప్రేమించడం ద్వారానే విజయం, విధేయత ద్వారానే విజయం, లోకమును అధిగమించడం ద్వారానే విజయం. ఈ 4 అనుభవాలతో మన జీవితాన్ని చక్కబెట్టుకుందాం. ఇది కడవరి గడియ. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ. సూచనల ద్వారా ఇది కడవరి గడియను తెలుసుకుంటున్నాం. అటు లోకములో సూచనలు 5 చెప్పా, ఇటు సంఘములో సూచనలు 5 చెప్పా, అటు ఇశ్రాయేలు సూచనలు 5 చూపించా. ఈ 15 సూచనలు ఈ 3 రోజులు చూచినప్పుడు అరే ఎంత కడవరి గడియలో బ్రతుకుతున్నామో. యోహాను రాసినప్పుడు ఇది కడవరి గడియ, కానీ ఈ రోజుతో పోలిస్తే కడవరి నానో సెకండ్, కనురెప్ప పాటులో బతుకుతున్నాం. మనం చివరి అంచులు బతుకుతున్నాం, అంత్యకాలపు అంచులు బతుకుతున్నాం. భయపడమా? జయ జీవితాన్ని సంపాదించుకోమా? ఎక్కడో ఓడిపోయావు. సాతానికో, లోకానికో, పాపానికో, శరీరానికో ఓడిపోయి ప్రియులారా, మనలో మనం న్యూనత భావంతో ఉండి కృంగిపోతున్నా. ఏం కృంగిపోవాల్సిన అవసరం లేదు. నీ ఓటమిని చూసి నిందించడానికి కాదు దేవుడు ఈ మాటలు చెప్పింది. నేను తరచూ ఒక మాట బెరాకాలో ఈ పుల్పిట్ నేను చెప్పాను. నలిగిన రెల్లును విరవని దేవుడు మకమకలాడుతున్న అవిసనారబొత్తును ఆర్పాడు. రెల్లు నలిగిపోయిందని ఇరిపాడు ఆయన, మళ్ళీ కట్టడానికి ప్రయత్నం చేసేవాడు. ఒకవేళ నీ జీవితంలో 1000 సార్లు ఓడిపోయావనుకో, 1001లో కూడా నేను క్షమించి నిన్ను బాగు చేయడానికి ఇష్టపడేవాడు. నీకు ఛాన్స్ ఉంది, నీకు ఛాన్స్ ఉంది, నీకు అవకాశం ఉంది. నేను అందుకే ఒక మాట అంటాను, ద గాడ్ ఆఫ్ బైబిల్, గాడ్ ఆఫ్ న్యూ బిగినింగ్స్ అనండి. బైబిల్ దేవుడు కొత్త ఆరంభాలు ఇచ్చేవాడు. 1000 సార్లు ఓడిపోయావు, పోతే పోయిందిలే, 101 కొత్తది ఆరంభించు ఈ రోజున. దేవా నీ కొరకు జయిస్తాను. అందుకని క్రైస్తవ జీవితం అంటే నూతన ఆరంభాల సంపుటి. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఎ సిరీస్ ఆఫ్ న్యూ బిగినింగ్స్. కొత్త ఆరంభాలు పెట్టండి. చేసిన తీర్మానాలు ఓడిపోయాం, నెరవేర్చలేకపోయామని కురిగిపోకండి. బాగా దేవునిగా బ్రతుకుదామనుకున్న ఓడిపోయాం, బాధపడకండి. నలిగిన రెల్లును విరిపే దేవుడు కాదాయన. మకమకలాడుతున్న అవిసనారవత్తిని అని చెప్పి ఆర్పేవాడు కాదాయన. చేతులు అడ్డం పెట్టి వెలిగేలా చేస్తాడు. ఒత్తునైనా చమురుతాడు, చమురైనా లోపల పోస్తాడు, నూనెైనా లోపల పోస్తాడు ఈ దీపం వెలగడానికి. ఒత్తినైనా చమురుతాడు ఈ దీపం బాగా వెలగడానికి. గాలి వచ్చి అది ఆపేస్తా పోతాడు, చెయ్యన్ని అడ్డం పెడతాడు, కానీ ఆపేడు. మకమకలాడుతున్న అవిసనారబొత్తెను ఆర్పడు, నలిగిన రెల్లును విరబడు. అటువంటి ప్రభు మనతో ఈ దినాల్లో మాట్లాడుతున్నాడు. ప్రభువా ఓడిపోయాను. నీ బ్రతుకులు 1000 అయ్యిందో, నీ బ్రతుకులు 500 అయ్యిందో, 500 సార్లు నువ్వు మంచి తీర్మానాలు చేసి ఓడిపోయావేమో, పర్వాలేదు, ఏం కాదు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఇంకా నీ జీవితాన్ని కట్టాలనుకుంటున్నాడంతే, నీకు జయ జీవితం ఇవ్వాలనుకుంటున్నాడంతే, నేను జయోత్సాహంతో ఊరేగించాలనుకుంటున్నాడంతే. నువ్వు అలా జయోత్సాహంతో ఊరేగితే నువ్వేం చేస్తావో తెలుసా? యేసును ఊరేగిస్తావు. యేసును ఊరేగిస్తావు. ఊరేగిద్దామా? యేసును ఊరేగిద్దామా? ఈ చివరి దినాల్లో యేసును ఊరేగిద్దాం పదండి. జయోత్సాహంతో యేసును ఊరేగిద్దాం పదండి. జయ జీవిత అనుభవాలు నేర్చుకుందాం రండి. విశ్వాసం ద్వారా, ప్రేమించటం ద్వారా, విధేయట ద్వారా
లోకమును అధిగమించడం ద్వారా జయ జీవితం మనకుంది. అటువంటి అనుభవాలు సొంతం చేసుకుందాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి. మోకరించే వెసులుబాటు ఉంటే, శరీరం సహకరిస్తే మోకరించండి. ప్రభువా, నాకు జయ జీవితం కావాలి. నేను ఇప్పటికే చాలాసార్లు ఓడిపోయాను, చాలా ఏరియాలో ఓడిపోయాను, చూపుల్లో ఓడిపోయాను నాయన, ఆలోచనలో ఓడిపోయాను నాయన, మాటల్లో ఓడిపోయాను నాయన, నా వినికిడిలో ఓడిపోయాను నాయన, నా చేతల్లో ఓడిపోయాను నాయన, నా నడకలో ఓడిపోయాను నాయన. పాపమే పండించాను కానీ విజయం రాలేదు నాయన. పాపం మీద ఓడిపోయాను. కానీ నాకు విజయం ఇవ్వడానికి నా ముందుకు వచ్చిన నా ప్రభువా, సిలువలో మరణించావు, రక్తం కార్చావు, నా కొరకు పునరుత్థానుడివై తిరిగి లేచావు, విజయాలు ఇస్తానంటున్నావు. దేవా, నలిగిన రెల్లును విరవని దేవుడవు కదా, మకమకలాడుతున్న అవిసనార బొత్తిన ఆర్పవ కదా. కనికరించవా ప్రభువా, కనికరించవా. నేను ఒక మోషేలాగా లోకమును జయించే కృప నాకు ఇవ్వండి. నేను ఒక రాహాబు అనబడ్డ వేశ్యలాగా నేను ప్రేమించడం నాకు నేర్పించండి. విధేయత చూపి నేను నా కుటుంబానికి, నా పిల్లలకు ఆశీర్వాదం తెచ్చినట్లుగా నాకు జయ జీవితం దయచేయండి. నీవు క్రీస్తువని విశ్వసించి నువ్వు నా సరిపోయిన వాడవని నమ్మి జయ జీవితం పొందే కృప ఇవ్వండి అని ఎవరికి భారంగా ప్రార్థన చేసుకుందాం. ఇది మంచి సమయం. 30 దినాల ముగింపుకు వచ్చేస్తున్నాం. ఇంక ఒక్కరోజే మిగిలింది మన ముందు. ఇంకా ఈ నెలలో ఒక్కరోజే మిగిలింది మన ముందు. 29వ దినాన్ని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ ఓటములన్నీ సైతాన్ని జ్ఞాపకం చేస్తున్నాడేమో, నీ ఓటములన్నీ నీ హృదయము, నీ మనస్సాక్షి జ్ఞాపకం చేసేస్తున్నాయేమో. పర్వాలేదు సహోదరుడా, నీకు క్రీస్తులో విజయం ఉంది, మనకు క్రీస్తులో విజయం ఉంది. నమ్ముదాం, జయ జీవితానికి అడుగులు వేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన తండ్రి, ఈ రాత్రి మీరు మాకిచ్చిన ఈ గంభీరమైన సమయం కొరకై మనసారా మీకు కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ, విజయవంతమైన జీవితానికి, పాపాన్ని జయించడానికి ఏ అనుభవాలు గుండా మేము ప్రయాణం చేయాలో ఈ కడవరి గడియల్లో మీరు మాకు నేర్పిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, లోతుగా తమ హృదయాల్లోనికి వాక్యాన్ని స్వీకరించి ప్రార్థించుకున్న మా ప్రియులందరినీ పేరు పేరు వరుసన దీవించండి. రేపు చివరి దినం కొరకు సిద్ధపరచండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందండి. యేసుక్రీస్తు నామంలోని స్తోత్రాలు చెల్లించి మీకే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.